మనం జ్ఞాపకం చేసుకొని అసలు యేసుక్రీస్తుని గురించి అసలు మనం గ్రహించాలి. ఆది అంటే ఈ భూమికి పునాది వేసే సమయం, లేదా దేవునికి ఒక ఆది ఉంది. సృష్టి ఆది వేరు, దేవుని ఆది వేరు. ఆది అందు అది దేవుని ఆది. దేవుని ఆది అంటే దేవుడి ప్రారంభం. అంటే దేవుడు ఒక విషయాన్ని అనుకున్న ప్రారంభం. దేవుడికి ప్రారంభం లేదు, ముగింపు లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఆది లేదు, అంతము లేదు. కానీ దేవుడు అనుకున్న పనికి ప్రారంభం ఉంటుంది. అలాగే ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు ఏముంది? వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడు. వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. ఆయన ఆది యందు అంటే ఆ వాక్యము ఆదిలో ఎక్కడుందంటే దేవుని యొద్ద ఉంది. ఈ వాక్యము ఆ 13వ వచనం వచ్చేసరికి ఏం మాట్లాడుతుందంటే 13లో ఆ వాక్యము 13వ వచనం యోహాను 1:13 ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వచ్చింది. అంటే ఈ లోకంలోకి వచ్చింది. ఈ లోకంలోకి వచ్చి మన మధ్యలో నిలబడాలంటే ఖచ్చితంగా మానవ ఆకారం అవసరం, మానవ శరీరం అవసరం. ఈ శరీరం లాంటి ఒక ఆకారాన్ని సంపాదించుకుంది. పాప శరీర ఆకారం అంటారు. మానవ ఆకారంలోకి వచ్చాడు, మనతో మింగిలయ్యాడు, మనతో మాట్లాడాడు, మనతో జీవించాడు. మనతో అంటే మనుషులతో. ఆ కాలంలో మనం లేకపోవచ్చు, మన తాతల కాలంలో మనం లేము కదా. అలాగే తాతలు ఉన్నారు కదా, వారితో ఆయన మమేకమయ్యాడు, జీవించాడు. జీవించింది ఎవరు? ఇప్పుడు మొదటి వచనం, వాక్యమే శరీరధారి అయ్యాడు. వాక్యము శరీరం ధరించింది. ఇది చాలా స్పెసిఫిక్గా తెలియాలి. మనం యేసుప్రభు అర్థం కాడు సమాజానికి. మనలాంటి మనిషి అనుకుంటాం చాలామంది. మనలాంటి మనుషుడు యేసుక్రీస్తు అయితే మనలాంటి ఆకారంలో ఉన్నాడు తప్ప మనలాంటి జన్మ కాదు ఆయన. ఆయన వాక్యమైన దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడైన ఆయన శరీరంలోకి వచ్చాడు. కాబట్టి వాక్యము చెప్పనిది అంటే దేవుడు చెప్పనిది ఏదైనా మనం తెలుసుకుంటే దానివల్ల మనకు ప్రయోజనం లేదు. దేవుడు చెప్పింది మనం తెలుసుకుంటే మనము దేవుడికి ఇష్టమైన పాత్రగా మారిపోతాం. అందుకే వాక్యాన్ని నేర్చుకోవాలి. ఎందుకు ఈ వాక్యమును ఎందుకు నేర్చుకోవాలి? ఏమిటి అంటే ఈ వాక్యమట మనలో నాటబడాలట. వాక్యం అంటే ఎవరో చెప్పాను. వాక్యం అంటే ఎవరు? ఎంత యేసు అనుకోండి. వాక్యం అంటే ఇంక రెండో అర్థం లేదు. వాక్యం అనగా యేసు, యేసు అనగా వాక్యం. ఈ వాక్యము అంటే యేసు మనలో నాటబడాలి. మరొకసారి ఆ విషయాన్ని చూద్దాం. యాకోబు 1వ అధ్యాయం. ముందు మనం కొంచెం మనల్ని మనం ఇక్కడ స్థిరపరుచుకున్నాక వాక్య భావంలోకి వెళ్దాం. ఏది ఈ పాఠాన్ని నేర్చుకుందాం. 1వ అధ్యాయం 22వ వచనం. ఇది చాలా మంచి సందర్భం. చాలాసార్లు వినాలి ఈ మాట. అందుచేత కల్మషాన్ని, దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి, లోపల అంటే ఆత్మలో. లోపల అంటే ఎక్కడో అనుకోకండి, శరీరములో ఎవరున్నారు తెలుసా మీకు? మీ శరీరంలో ఎవరున్నారు? శరీరంలో ఎవరున్నారు? చాలా జాగ్రత్తగా వినాలి. శరీరంలో ఎవరున్నారు? ఆత్మ ఉంది. ఈ శరీరంలో ఉండటానికి ఇంకెవరికి అధికారం ఉంది? పరిశుద్ధాత్మకు అధికారం. ఈ శరీరంలో ఉండటానికి ఇంకెవరికి అధికారం ఉంది? యేసుక్రీస్తుకి అధికారం ఉంది. ఈ శరీరంలో ఉండటానికి ఇంకెవరికి అధికారం ఉంది? దేవునికి అధికారం ఉంది. ఈ ముగ్గురిని కాదని మనం మాత్రమే జీవిస్తాం. అంటే ఆత్మ, మన ఆత్మ అంటే నేను అనే ఆత్మ, నేను అనే ఒక ప్రత్యేక ఆత్మ. ఈ ఆత్మతో పాటుగా అనేక దెయ్యాలను కూడా ఈ శరీరంలో ఉంచుకోవచ్చు. ఈ శరీరం చాలా ఈ శరీరం అంటే ఈ బాడీ బిల్డింగ్ అనేది చాలా ఆశ్చర్యకరమైనది.
బాడీ బిల్డింగ్ అంటే కండలు కావు. ఈ బాడీని నిజంగా బిల్డ్ చేసింది ఎవరయ్యా అంటే దేవుడు. బాడీ బిల్డర్ ఎవరు? దేవుడు. మనసులో పెట్టుకోండి ఈ మాట. బాడీ బిల్డర్ అంటే కండ ఉప్పించడం కాదు, కండ వరకే చూసుకుంటున్నాడు వాడు. ఈ ప్రకృతే పట్టలేదు ఈ బాడీని, అంత పెద్దది ఇది. దీని గురించి తర్వాత చెప్తాను ఎప్పుడైనా. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు వినువారు మాత్రమై ఉండి విర్రవీగుచున్న దుష్టత్వమును కల్మషమును మాని మీ లోపల నాటబడి మీ ఆత్మ అంటే అదే చెప్పాను ఇప్పుడు. మీ ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు, క్రీస్తాత్మ వేరు, దేవుని ఆత్మ వేరు, దేవదూతల ఆత్మలు వేరు. వచ్చే వారం వీలైతే మంచి పాఠం చెప్తాను, దేవదూతలు ఎవరు. ఎందుకంటే అది క్లియర్ అయితే మనం ఎవరో క్లియర్ అవుతుంది. అంత కలిపి పచ్చళ్ళలాగా తీసుకేసి మొత్తం మింగేద్దు, విడగొట్టుకోవాలి. విభజించండి అన్నాడు. దేవుని వాక్యము సరిగా విభజించాలి. విభజించినప్పుడు మనకు ప్రతి పాయింట్ బుర్రలో ఫిక్స్ అయిపోద్ది. విభజించకుండా అన్ని కలిపి కట్టేసాం అనుకోండి, వేస్ట్ అయిపోద్ది, మన చెత్త అయిపోద్ది. అట్టుకొని పిసికేసి తినకూడదు, ఒలుచుకొని తినాలి. దాని అందం వేరు, ఆశీర్వాదం. ఇక్కడ మీ ఆత్మలో అన్నాడు. అందుకనే లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యం ఎవరు? యేసు. వాక్యము లోపల నాటితే ఏం జరుగుతుంది? మీ ఆత్మ రక్షింపబడుతుంది. వాక్యము లేకపోతే ఏమవుతుంది? ఆత్మరక్షణ లేదు. ఇంకా ఆ పైకి అలాగే డబ్బాలా తిరుగుతాం. 4 రోజులు 60 సంవత్సరాలు తిరిగి చచ్చిపోతాడు. ఆత్మరక్షణ లేదు. అది అర్థం కావడం కష్టం. నేను కూడా ప్రార్థనకి వెళ్తాను కదా అనుకుంటారు చాలామంది. వెళ్తారు, కానీ వారికి ఏం నాటలేదు లోపల? రక్షణ వాక్యం నాటలేదు. రక్షించేది వాక్యం. వాక్యం లేకుండా ఎవరికీ రక్షణ లేదు. సేవకుడైనా బిషప్ అయినా నాకు లేదు. వాక్యం లోపల నాటబడాలి. నాటబడినప్పుడు మీరు రక్షింపబడతారు. అందుకే ఈ ప్రయాస ఏమి లేకపోతే ఎక్కడైతే ప్రార్థన చేసుకోవడానికి మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకంటే ఇది నాటాలి. ఇది ఎలా నాటాలి? చాలా జాగ్రత్తగా నాటాలి. మన వరి మొక్క ఎంత జాగ్రత్తగా నాటుతారు? ముళ్ళ పొదలు, గచ్చ తీగలు, అందులో ఉన్న గడ్డి, విత్తనాలు అన్ని దున్ని అంత మొత్తం దమ్ము చేసి ఎట్లా చేస్తారు? లాస్ట్కి వచ్చేసరికి మొక్క నాటితే అట్లా స్మూత్గా నాటాలి. అవునా కదా? నాటుతారా, విసిరేస్తారా? నాటాలి. నాటినప్పుడు అది ఫలిస్తుంది. అలాగే వాక్యము మీ లోపల నాటబడి మీ ఆత్మలను రక్షిస్తుంది. అందుకే మనం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. మీ లోపల ఆత్మ రక్షింపబడాలి అంటే వాక్యము నాటబడాలి. అదేంటండి వాక్యం మా దగ్గర లేదా, బైబిల్ అంతా ఉంది కదా, మాకు అంతా తెలుసు కదా అన్నట్టుగా ఉంటుంది. అందరికీ అలాగే ఉంటుంది. బైబిల్ తలాపలు పెట్టుకొని పడుకుంటున్నాం అంటే మాకేం ప్రాబ్లం అనుకుంటారు చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆలోచించండి, డాక్టర్ గారు మీ శరీరంలో ఐరన్ తక్కువగా ఉంది, తోటకూర బాగా తినమన్నారు. తోటకూర కట్ట తెచ్చుకొని తలాపలు పెట్టుకున్నారు అనుకోండి, ఐరన్ లోపలికి రాదు. దాన్ని కట్ చేసి వంట చేసుకొని తిని మనం ఐరన్ సంపాదించాలి. బాడీలో ఐరన్కి అవకాశం ఇవ్వాలి పెరగడానికి. తోటకూర కట్ట తలాపలు పెట్టుకుంటే ఏముంటుంది? ఐరన్ రాదు కదా, ఉన్న ఐరన్ ఊడిపోతుంది. ఎనిమికి పేషెంట్ అవుతాడు ఐరన్ పోయినప్పుడు. కాబట్టి మన జాగ్రత్త. బైబిల్ కూడా తలాపన పెట్టుకుంటే ఏదో జరిగిపోద్ది అనుకుంటే అది అమాయకత్వం, తెలివి తక్కువతనం, క్రైస్తవ్యంలో బలం లేని విషయం. అలాంటి క్రైస్తవులకి ఏమి తెలియదని అర్థం. తలాపన పెట్టుకుంటే దయ్యాలు రావండి అంటారు. అవునా? నిజమేనా? అపవాది ఆయుష్ చెప్తున్నాను. నిజమేనా? తలాపన పెట్టుకుంటే దయ్యం రాదా? వస్తుందా? రాదా? యేసు ప్రభు దగ్గరికి వచ్చేసింది దెయ్యం. ఇక్కడ మన బైబిల్ ఇప్పుడు పరోక్ష రూపం. ప్రత్యక్షంగా యేసుక్రీస్తు వారి శరీరధారి ఉన్న దినములలో యేసు ప్రభు దగ్గరికి దెయ్యం వచ్చింది డైరెక్ట్గా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చదవండి ఎలా ఉంటుందో 6 వరకు. అంటే దెయ్యము యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీవు చూసి ఎంత మాట అంటుందండి, ఎంత ధైర్యం దానికి. నీవు దేవుని కుమారుడు అయితే
రాళ్ళన్నింటినీ రొట్టెలు చేసుకుని తినేసి ఇంకా తర్వాత మనుషులు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. దీని భావం తెలిసే ఎవరికైనా ఒక రోజు చెప్తాను, అదొక పెద్ద ప్రసంగం. అది మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించును. మీరు రొట్టె వలన అంటే భోజనం వల్ల బ్రతుకుతున్నారా, మా దేవుని నోటి మాట వలన బ్రతుకుతున్నారా? నిజం చెప్పండి, అబద్ధం అడగదు. అన్నం తినలేదా? అన్నం తినకుండా బతుకుతున్నారా? మరి ఈ మాట భావం తెలియాలంటే చాలా లోతుకెళ్తే కానీ దాని భావం అర్థం కాదు. అట్లా అనుకుంటే ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి. దాని భావం ఇంచుమించు 45 minutes పడుతుంది ఓపెన్ చేస్తే. ఇంచుమించు 45 minutes ఒక్క వర్డ్. మనిషి రొట్టెతో మాత్రం కాదంటే అర్థం ఏంటంటే మనం అన్నం తింటే బతకము, వాక్యం తింటే బ్రతుకుతూ ఉంటుంది. వాక్యం చెప్తుంది ఈ మాట, నేను కాదు. ఇది ఎప్పుడైనా వివరిస్తాను మీకు సరదాగా. ఖాళీ సమయంలో నన్ను ఇట్లాగా కూర్చోబెట్టుకోండి, సరదాగా వివరిస్తాను. దానికోసం పెద్ద ప్రత్యేక క్లాస్ లేదు, చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడు అర్థమవుతుంది అనమాట ఈ మాట భావం. సాతాను నోరెత్తిందా మరలా ఆ మాట చెప్పాక? అంటే సాతానుకి అర్థమైంది అనమాట సీన్ అంతా. సాతానుకి బైబిల్ యేసు చెప్తుంటే పట్టుమని అర్థమైపోయిందని. తర్వాత ఏమంటున్నాడు? పరిశుద్ధ పట్టణమునకు. చూసారా, మళ్ళీ ఆ మాట మాట్లాడలేదు ఇక, ఎందుకంటే దానికి అర్థమైపోయింది యేసు ప్రభు పర్ఫెక్ట్ డైలాగ్ కొట్టాడని. ఆ పర్ఫెక్ట్ డైలాగ్ యొక్క మీనింగ్ మనకు అర్థం కావడానికి 45 minutes పడుతుంది. అదేంటంటే అర్థమైపోతుంది చదువుకుంటే అన్నట్టుగా ఉంటుంది, అర్థం కాదు. దాని లోపల భావం వేరు ఉంటుంది. నెక్స్ట్ ఏమంటుంది? పరిశుద్ధ పట్టణమునకు. ఇక పెద్ద పట్టణానికి తీసుకెళ్ళి, పరిశుద్ధ పట్టణానికి తీసుకెళ్ళి ఆయన దేవాలయ శిఖరం మీద నిలబెట్టేది. పెట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకు. సాతాను యేసు ప్రభువునే శోధించింది. మనం బైబిల్లో తలకాడ పెట్టుకొని నా దగ్గరికి సాతాను రాదు అనుకుంటే మనకేం తెలియదు అని అర్థం. అమాయకులు, అమాయక క్రైస్తవులు అని అర్థం. అందుకే మనం జాగ్రత్తగా సాతాను యొక్క రహస్యాలు ఛేదించాల్సింది. మేము అపవాది తంత్రములను ఎరుగని వారము కాము. అంటే అపవాదిని గురించి మనం చాలా, శత్రువుల గురించి అంచనా తెలుసుకోవాలి. మనం యుద్ధం చేసేది ఎవరితోటి? శరీరంతో కాదు. నాకు మీకు మీ శరీరాలతో ఫైటింగ్ అవసరం లేదు. శరీరం కనపడగానే ఎంత మంచి శరీరం చెడ్డ శరీరం వందనాలు పెట్టండి, నో ప్రాబ్లం. మనం పోరాడున్నది అంధకార సంబంధములు, లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ, దురాత్మల సమూహంతో, అంటే దయ్యాలతో పోరాటం ఉంది మనకి. మన యుద్ధం దయ్యాలతో. అందుకనే ఆ దయ్యం యొక్క ఆయుష్కాలం తెలియాలి. సాతాను అనే పేరుతో పిలువబడు అపవాదనియు, సాతాననియు, ఆ ఘట సర్పమనియు పిలువబడుతున్న ఈ సాతానుకు దయ్యాలకు అధిపతి. వీడు దయ్యాలకు అధిపతి. ప్రపంచంలో ఎన్ని దయ్యాలు ఉన్నాయి అని చెప్తే కోటాను కోట్లు ఉన్నాయి. కోటాను కోట్ల దయ్యాలు. ఆ దయ్యాలకి వీడు హెడ్. ఈ హెడ్ యొక్క ఆయుష్కాలం మనకు తెలిస్తే మిగతా దయ్యాలన్నీ ఆటోమేటిక్గా వీళ్ళు డెడ్ అయిపోగానే, అది రాజు డెడ్ అయిపోగానే రాజ్యం కూలిపోద్ది. ఇప్పుడు మనం ఏ రాజ్యంలో ఉన్నాం అనుకుంటున్నారు? భూమి మీద సాతాను సింహాసనం ఉన్న స్థలములో మనం కాపురం చేస్తాం. ఈ సాతాను సింహాసనం ఉంది. ఇప్పుడు సాతాను పరిపాలన జరుగుతుంది. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో మనము కాపురం చేస్తున్నాం. ప్రకటన గ్రంథంలో చెప్తాడు ఈ మాట. మీకు ఐడియా ఉండే ఉంటుంది అని నాకు ఉద్దేశం. తెలుసా? చూద్దామా అయ్యా, చూద్దామా? 1000 ఏళ్ల పరిపాలన అనేది కాదు. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన చెప్తాను, 7 ఏళ్ల శ్రమలు చెప్తాను, కడపూర చెప్తాను, 7 పొరలు, 7 సంఘాలు, 7 సంఘాల దూతలు, అన్ని ప్రసంగాలు చెప్తాను మీకు. ప్రకటన గ్రంథం అంతా ఇప్పి పెడతాను. ఇప్పటి వరకు మీరు కనీ విని ఎరుగని సంగతులు చూద్దురు కానీ కాలం పడుతుంది. కాలం పడుతుంది. ఇప్పుడు మీరు బేసిక్సే నేర్చుకోవాలి. బేసిక్స్లో ఇప్పుడు ఇది హార్డ్ మెటీరియల్. ఇవాళ మీకు చెప్పేది బేసిక్స్లో కూడా హార్డ్ మెటీరియల్. బేసిక్స్ అంటే ఏం చెప్పాలంటే ఆత్మ, శరీరం. శరీరం ఏంటి?
దాని లక్షణాలు ఏంటి అని చెప్పాలి. 2:13 2:12 అదే చెప్తాము. సాతాను సాతాను సింహాసనమున్న స్థలము. సాతాను సింహాసనం ఎక్కడుంది? మనం కాపురం చేసే దగ్గర ఉంది. మనం ఎక్కడ కాపురం చేస్తున్నాం? భూమి మీద. మనం ఎక్కడ కాపురం చేస్తున్నాం? భూమి మీద. భూమి మీద ఎవరున్నారు? సాతాను ఉంది. సాతాను సింహాసనం ఎక్కడుంది? భూమి మీద ఉంది. ఇక్కడ సాతాను సింహాసనం ఇది. సాతాను రాజ్యం ఇది. గుర్తుపెట్టుకోండి, యేసు రాజ్యం కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదన్నాడు యేసు. యేసు రాజ్యం కనపడదు మీకు. యేసు రాజ్యం ఎక్కడ అనే టాపిక్ ఉంటుంది, మీకు చెప్తాను తర్వాత రాబోయే రోజుల్లో. బైబిల్ ఏంటి లేదు, ఒక్కసారి మీరు అవగాహన చేసుకుంటే బైబిల్ అంతా మీకు ఉల్లిపాయలు కోసినంత ఈజీగా అర్థమైపోతుంది. అర్థం కాదు, అంత ఈజీగా ఉంటుంది. బైబిల్ తెలియని వాడికి ఏం అర్థం కాదు. ఈ చివరి ఏముందో ఆ చివరి ఏది, ఎందుకంటే ఎక్కడెక్కడో అన్నో ఉంటాయి. వంట నేర్చుకున్న వాళ్ళకి వంట ఈజీ. అందుకే ఇక్కడ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సాతాను సింహాసనమున్న స్థలములో మనం కాపురం చేస్తున్నాం. చూసారా, రోజు పొద్దున్న లేచి సాతాను సింహాసనం కింద మనం బ్రతుకుతున్నాం. అలా బ్రతకటంలో యేసు కొరకు బ్రతకాలి. అది కష్టమైన సందర్భం. అందుకే మనము మీ లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకారం చేయాలి. దీనికి కోపతాపాలు ఉండొద్దు, ద్వేష భేదాలు ఉండొద్దు, ఆయన ఈయన అని ఉండొద్దు. మనం ప్రేమగా ఒక దేవుని పిల్లలుగా మారిపోవాలి. నేను దేవుని బిడ్డని, నాకు వాక్యం కావాలి. వాక్యం ఎవరిది? దేవునిది. వాక్యం ఎవరు? దేవుడు. చూసారు ఎలా ఉందో, వాక్యము దేవునిది, వాక్యము దేవుడు. దేవుణ్ణి చేర్చుకోవడానికి మనకు భేదభావాలు ఎందుకు? మనం దేవుణ్ణి చేర్చుకుందాం, తప్పేముంది? సామాన్య ప్రజలు దేవుని పెట్టుకుందాం అంటే ఊరోళ్ళందరూ వస్తారు, అవునా కదా? మనం మనలో దేవుని పెట్టుకుందాం అంటే మనకు భేదభావాలు ఎక్కువగా ఉంటాయి. కానీ దేవుని పెట్టడమే నా పని. ఏంటంటే దేవుణ్ణి మీలో నివసింప చేయాలి, వాక్యము మీలో నాటాలి. నాటిన తర్వాత ఉంటుందండి లైఫ్, వేరే ఉంటుంది. ఇక అది వేరే, ఇక ఆ లైఫ్ స్టైల్ వేరు. ఇప్పుడు చూద్దామండి మనం, మరి సాతాను యొక్క ఆయుష్ ఎంత? ఒక సందర్భాన్ని చూద్దాం. పేతురు మొదటి పత్రిక, మీకు తెలిసిన విషయమే, 5వ అధ్యాయం 8వ వచనం. చూసారా, నిర్భరమైన బుద్ధి గలవారై చాలా అలర్ట్ గా ఉండాలి. సాతాను సింహాసనం ఉన్న స్థలములో కాపురం ఉన్నాం కాబట్టి జాగ్రత్త. మీ విరోధి మనకు శత్రువు ఎవరో తెలుసా? దయ్యం. ప్రపంచంలో క్రైస్తవుడికి శత్రువు ఎవరో తెలుసా అండి? దయ్యం. ఇంకెవరు శత్రువులు లేరు, మనకెవరితో ఏం పని లేదు. మీ విరోధి అయిన అపవాది అంటే దెయ్యము, గర్జించు సింహం. దాని యొక్క అసలు స్థితి ఎలా ఉందటంటే, ఒక గర్జించే సింహం ఎలా ఉందో దాని యొక్క పరిస్థితి అలా ఉందట. సింహము వలె ఎవరిని మృంగుదునా. చూసారా, దానికి పని పెట్టుకుందండి. ఎవరిని మృంగుదునా అని వెతుకుచు అంటే దాని డ్యూటీలో ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. మనకు దేవుడు ఏం చెప్పాడు? మనకు కూడా పని చెప్పాడా లేదా? ఏమైనా పని చెప్పాడా దేవుడు? ఏం పని చెప్పుకుంటాడు మనకేం పని చెప్పుకుంటాడు? కరెక్ట్ పాయింట్. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. సువార్తను ప్రకటించాలి అని దేవుడు ఎందుకు కోరుకొని ఉంటాడు? ఏం ప్రకటించకపోతే ఏంటి? చూసారా, మంచిది. దేవుని సువార్త ప్రకటింపకపోతే సాతాను ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వేసేస్తుంది ప్రపంచ ప్రజలను. అదేస్తే మనకేమైందండి? వేసుకొని వండని మనం అనుకుంటే ప్రతి ఒక్కరూ, సాతాను వేసేసిన ప్రతి ఒక్కరూ నరకానికి వెళ్ళిపోతారు. మరి నరకం ఉందా? అది తెలియకపోతే మనకు భయం లేదు. నరకం ఉంది.
ఎలా ఉంటుంది ఏంటి, దానికి నరకం ఉందా పరలోకం ఉందా అనే మంచి పాట ఉంది, తర్వాత చెప్తాం. చాలామంది ఒక పెద్ద ముస్లిం సేవకుడు అంటే ఆయనకు ఒక 65 సంవత్సరాలు 65 ఉంటాయి. ఇప్పుడు నాకు 60 సంవత్సరాల కాలంలో మీట్ అయ్యాడు, ఆయనకు 60. నేను మెసేజ్ చెప్తూ పరలోకం వెళ్ళమండి అంటే మెసేజ్ చెప్పి దిగిపోయినా కానీ అది పరలోకం ఎక్కడ మీరు అలాంటి ఎందుకు చెప్తే ఎలాగండి. పరలోకం లేదు అని నమ్మే పాస్టర్ గారు ఆయన. అంటే ఏం సేవ చేస్తున్నాడో ఇక మీరు ఆలోచించండి. ఆయనకే పరలోకం లేదని అనుకుంటే మరి విశ్వాసాలకు ఏం చెప్తున్నాడు ఏమో. అలాంటి మనుషులు చాలామంది ఉన్నారు. అయితే ఈ సాతాను ఎవరినైతే క్యాచ్ చేస్తుందో మింగేస్తుందో వారిని తిన్నగా తనతో పాటు నరకానికి తీసుకువెళ్తుంది. మరి నరకం ఉందా? ఉంటే ఎక్కడుంది? ఎందుకు నరకం సృష్టింపబడింది? ఎందుకు పరలోకం సృష్టింపబడింది? ఎందుకు భూలోకం సృష్టింపబడింది? ఎందుకు మనల్ని సృష్టించాడు? ఇవన్నీ రహస్యాలు తెలియాలి. అసలు మనకి జన్మ ఇవ్వకపోతే ఏంటి నష్టం దేవుడికి? మనం పుట్టకపోతే ఎవరికి ఇబ్బంది ఏంటి? మనమే ఎందుకు పుట్టాలి? మన తల్లి గర్భంలో ఒక తల్లి తండ్రి కలయికలో కొన్ని కోట్ల కణాలు రాలిపోతాయి, నేల రాలిపోతాయి. వాళ్ళ జీవితకాలంలో వాళ్ళు కలిసినన్ని సందర్భాల్లో ఒక్కసారి కలుసుకుంటే 60 కోట్ల శుక్రకణాలు నేల రాలిపోతాయి. తల్లిదండ్రి ఒక్కసారి కలుసుకుంటే 60 కోట్లు రాలిపోతారు. 60 కోట్ల మంది రాలిపోతే ఆ ఒక్కసారిలో ఒకవేళ మనం అంటూ ఉద్భవించాలనుకుంటే మనం ఒక్కడమే ఆ అండానికి చేరుకుంటాం. ఆ అండం ఫలదీకృతం చెంది మనకు జన్మనివ్వడానికి దేవుడు మనకు ఒక ఆశీర్వాదాన్ని ఇస్తాడు అక్కడ. అప్పుడు మనం మాత్రమే బయటకు వస్తాం. ఈ 60 కోట్ల మంది తల్లి గర్భంలోనే నేల రాలిపోతారు. మరి రాలిపోయిన ఆ పిండాల సంగతి ఏంటి? బైబిల్లో ఏమనుందా? ఉంది. పుట్టని వారికి మేలుందా అనే ఒక మంచి అంశం ఉంది, చెప్తాను. పుట్టకపోతే కూడా వాడికి ఏముంది? కీడుందా మేలుందా? అదేంటండి పుట్టని వాడికి ఏముంటుందండి? పుట్టలేదు కదా, మేలైనా కీడైనా తెలియదు కదా, వాడికి ఏముంటుందని మనం అనుకుంటాం. నేల రాలిన కణముతో సహా దేవుడు విడిచిపెట్టాడు. చూసారా? అందుకే మనం బైబిల్ మీద విశేషమైన జ్ఞానాన్ని దేవుడు అందించాలని బైబిల్ మనకిచ్చాడు. ఇంత చిన్న పుస్తకమే, పెద్దదేం కాదు, కానీ ప్రపంచ మేధాశక్తిని కదిలించేస్తుంది. ఆలోచించిన వాడికి తలకాడ తిండి అయిపోతుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనము సువార్తకి వెళ్ళాలన్నాడు దేవుడు. మనం ఎక్కడికి వెళ్ళాలట? మీరు 16-15 మార్చువార్త 16-15 పర్వాలేదు, మీరు తీసి చదవండి. లైట్గా లేట్ అవుతుంది, ఏం కాదు, నష్టమేం లేదు. మరియు చూసారా ఎంత చక్కగా చెప్పాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, దేవుడు మాట. సర్వ సృష్టికి, సృష్టిలో ఉన్నటువంటి అందరికీ సువార్తను ప్రకటించండి. మీరు ప్రకటిస్తున్నప్పుడు ఎవరైతే వింటారో, విన్నవారు విశ్వసిస్తారో, విశ్వసించిన వారు నమ్ముతారో, నమ్మిన వారు ఏం చేయాలట? బాప్తిస్మము పొందుదురో వారు రక్షింపబడుదురు. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము మీ లోపల నాటబడాలి. అదనమాట. నాటబడినప్పుడు వారు రక్షింపబడుదురు. అంటే సువార్త ఎందుకు ప్రకటింపబడినాడు? రక్షింపడానికి సువార్త ప్రకటింపబడాలి. ఎందుకు సువార్త ప్రకటింపబడమని చెప్పాడని పంచమని చెప్పాడంటే దేవుడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరు రక్షణ పొందకుండా మృంగేద్దామని అది చూస్తున్నాం. మనమేమనుకుంటున్నాం? మనకి ఏ బాధ్యత లేదు, భారం లేదు, అప్పుడప్పుడు ఒక పాట పాడితే పరలోకం వెళ్ళిపోతాను మనం అనుకుంటాం. పాట పాడితే పరలోకం తీసుకెళ్తానని దేవుడు ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో ఒక రిఫరెన్స్ ఇచ్చాడా? పోని ప్రార్థన బాగా చేయండి పరలోకం తీసుకెళ్తానని బైబిల్లో ఎక్కడైనా రిఫరెన్స్ ఇచ్చాడా? తెలియదు. వాక్యము చేత నడిపింపబడితేనే పరలోకం వెళ్తారు, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేయడం చాలా డెడ్ ఈజీ అండి, నేను చాలాసార్లు చెప్తాను.
వారం రోజులు గుడికి వచ్చినవాడు ఆటోమేటిక్గా ప్రార్థన చేస్తాడు. 40 సంవత్సరాలు గుడికి వచ్చినవాడు కూడా వాక్యం రాదు. మరి దీనికి దానికి ఎంత వ్యత్యాసం ఉంది? చాలా మందికి ఈజీ ప్రార్థన కాటి ప్రార్థన చేసేయండి, అన్నీ సరిపోతాయి. భూమి మీద ఏదైనా దేవుడు అనుగ్రహిస్తే ఇస్తాడేమో, కానీ పరలోకం ప్రార్థన చేసి వెళ్ళడం కష్టము. ఆన్సర్ కావాలా? బైబిల్లో నేను అది చెప్తే కఠినంగా ఉంటుంది కదా, మాట కఠినం కదా. అదేంటంటే ప్రార్థన చేస్తే పరలోకం పోవా? బైబిల్లో ఏమైనా రాసిందల్లాగా చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 బైబిల్లో నేను మాట అమ్మా. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చప్పులు చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఇండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన గాని. 21 చదవండి. 21 ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని. చాలండి. అంటే ప్రభువా 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 అంటే అర్థం ఏంటి? ప్రార్థనే కదా. ప్రార్థన లేకపోతే ఉట్టిగానే పిలుస్తాడా? ప్రార్థన చేసేటప్పుడు ఎన్నిసార్లు అంటారండి ప్రభువా ప్రభువా అని? ప్రభువా 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 అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో. అంటే దేవుని రాజ్యానికి వెళ్ళటానికి ప్రభువా ప్రభు అంటే సరిపోదు. మరి ఏం చేయాలి? 5:1 అంటే ఒకసారి చదవండి. అయ్యగారు ఎంత ధన్యత, మనకు మంచి కోఆపరేషన్గా మంచి విషయాలు బయటకు వస్తాను. 5:1 చదవండి. ఆయన చూచి కూర్చుండగా 5:3 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంతే. మళ్ళీ 10వ చదవండి. నీతి నిమిత్తము హింసింపబడే వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే ఎన్నో క్యారెక్టర్స్ దీంట్లో చోటు చేసుకున్నాయి. ప్రభువా ప్రభువా అనగానే పరలోకి వెళ్ళరు. ఇంకొక విషయం 6:46 లూకాసు వార్త. ఎందుకంటే మనం అసలే ఎవరి అంతాన్ని వెతుకుతున్నాం ఇప్పుడు? దైవం యొక్క ముగింపు, ఆయుష్ చూద్దాం. నేను చెప్పు మాటల ప్రకారము నేను అంటే దేవుడు యేసు ప్రభు చెప్పాడు, ఎన్నో మాటలు చెప్పాడు బైబిల్ గ్రంథంలో. వాటన్నిటిని పక్కన పడేశారు వీళ్ళందరూ. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా 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 అని నన్ను పిలుచుట. నన్ను ఎందుకు పిలుస్తున్నారు? చూసారు ఎంత డెప్త్ గా మాట్లాడుతున్నాడు దేవుడు. నన్ను ఎందుకే అలా పిలుస్తున్నారు మీరు? ఊరికే ప్రభువా ప్రభు అని చెప్పింది చేయటం మానేశారు అన్నాడు. ఏం చెప్పాడు ఆయన? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది మానేశారు సమాజం. సువార్తను ప్రకటిస్తే ఏమొస్తుందండి? అసలు చాలా మంది సువార్త చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. వాళ్ళకి తెలుసు తెలియదో ఇవాళ మనం తెలుసుకుందాం. సువార్త ప్రకటిస్తే ఏమొస్తుంది? సువార్త ప్రకటించటం వలన మనకు ఏమొస్తుంది? దేవునికి ఏమొస్తుంది? ఎవరికి ఏం లాభాలు? ఓకేనా? చూద్దామా. సువార్త ప్రకటించే వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. తెలియక సువార్త చేసేవాళ్ళు ఉన్నారు, తెలిసి సువార్త చేసేవాళ్ళు ఉన్నారు. సువార్త అనగా ఏమి? సువార్త అనగా ఏమి అది తెలియాలి కదా ముందు. అది తెలుసుకునే ముందు ఇంకొక విషయం చెప్తాను. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త ఏ రాజ్యం? చూసారా? కేసీఆర్ రాజ్యం, మోడీ గారి రాజ్యం, బైడెన్ రాజ్యం కాదు. ఇది దేవుని రాజ్యం, క్రీస్తు రాజ్యం.
దేవుని రాజ్య సువార్త. ఈ రాజ్య సువార్త సకల జనములు, ఇందులో పేద బిక్కి ధనిక ఏం లేదు, ఆడ మగ అని అందరికీ సాక్ష్యార్థముగా లోకమందంతటా ప్రకటింపబడును. ఈ రాజ్య సువార్త ఏం కావాలట? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఈ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటింపబడును అంటే ఆయనకి ఏదో ఆశయం ఉంది. రాజ్య సువార్త ప్రకటింపబడాలి కదా. పడితే ఏమవుతుంది? చదవండి. రాజ్య సువార్త ఎప్పుడైతే ప్రకటింపబడుతుందో ఆ తర్వాత, ప్రకటింపబడిన తర్వాత అంతము వచ్చును. అంత సూపర్ వర్డ్ అండి. సువార్త ప్రకటించేది ఎందుకట? అంతం కోరుకోవాలి మనిషి. మనం ఏం కోరుకోవాలి? అంతం కోరుకోవాలి. ఎవరంతం? అంతం వచ్చినట్టు ఎవరంతం? మనంతం కాదు, లోకాంతం, యుగాంతం. ఈ లోకానికి స్వస్తి చెప్పాలి, దీన్ని తీసేయాలి. ఇక లోకం ఉండటానికి వీలు లేదు. క్రైస్తవుడు ఏమనుకోవాలంటే ఈ లోకం వద్దు, అవసరం లేదు, దీన్ని తీసేయాలి. తీసేయాలంటే మనం గుణపాలు పట్టుకొని తవ్వితే పోదు. సువార్తను ప్రకటించగలిగితే లోకం అంతమైపోతుంది. చూసారు ఎలా ముడిపెట్టాడు దేవుడు? సువార్త ఎందుకు ప్రకటిస్తున్నారయ్యా అంటే, ఏమో ఎందుకు ప్రకటిస్తున్నారు అనుకుంటారు వీళ్ళు. నాయనా, నువ్వు సువార్త ప్రకటిస్తే లోకానికి ముగింపు. అంటే ఒక క్రైస్తవుడు లోకంలో సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాడంటే లోకానికి ఆయుష్కాలం ఏమవుతుంది? తగ్గిపోతుంది, ముగింపు దగ్గరకు వస్తుంది. ఒకడు సువార్త ప్రకటిస్తే లోకం ముగింపు. అంటే మనం ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటిస్తుంటే అటు తర్వాత అంతము వచ్చును. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసండి? సువార్త ప్రకటించు వారి పాదము. ఎందుకు సుందరం అంటే ఏంటి మాట్లాడి? సువార్త ప్రకటించేవాడు చెమటలు కారుతా ఉంటాడు. ఆ పేడల్లో, మట్టిలో, ధూళిలో, దుమ్ములో, చెప్పులుండి లేక ఎంతో కష్టపడి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు తూ అంటే వద్దంటే బొమ్మంటే అమ్మా మీకు వందనాలమ్మా అని వాళ్ళని ఎంతో ప్రేమపూర్వకంగా మర్యాదగా ఒక్కొక్కరితో ఎన్నో దూషణ మాటలు తింటూ మట్టిలో తిరిగి ఆ దుమ్ము పట్టిన ఆ పాదం అట దేవుడికి సుందరమైందట. ఎందుకు సుందరమైందో తెలుసా? ఈ లోకానికి అంతం తీసుకొచ్చే పాదం. సువార్థికుడు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సువార్థికుడు అంటే ఈ లోకానికి అంతాన్ని పలికేవాడు. సువార్త ప్రకటిస్తుంటే ఈ లోకానికి ఏం జరగాలి? అంతము రావాలి. అంతం వస్తే ఏంటి? మనకేంటి పెద్ద లాభాలు ఉంటాయండి? అంతం వస్తే ఏం లాభం ఉంటుంది మనకి? అంతం వస్తే ఏముంటుంది? ముందు మనం కట్టుకున్న కొంప, గోడు, గొడ్డు, గోద, పిల్ల, పిసుక అంతం అవుతుంది. పోదా అంతం అంటే ఆకాశము, భూమి చాపవలే చుట్టి తీసి అవతల పడేస్తారు, మొత్తం తీసేస్తారు. మన చదువుకోట్లో చెప్పాను, యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ ప్రపంచం ఏమైపోతుంది, ఎలా తీసేస్తాడు మొత్తం A to Z వాక్యానుసారంగా. వాక్యం లేకుండా మీరు ఏం నమ్మకండి దయచేసి. సువార్త ప్రకటిస్తే అంతం వస్తుంది. అంతము వచ్చింది అంటే మొత్తం కొలాప్స్ అయిపోతుంది, మనకేముండదు. ఇంకా ఈ శరీరం కూడా ఊడిపోద్ది మనది. ఇది కూడా ప్రకృతి సంబంధమైంది. మరి ఏంటి మనకు లాభం ఏంటి? ఎందుకు సువార్త ప్రకటిస్తున్నాం మనం? ఇప్పుడు మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకుందాం. ఎందుకు సువార్త అంటే? సువార్త అంటే చాలా మందిని అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ ఉంటారు, కొంత మేధావులను ప్రశ్నిస్తూ ఉంటారు. శుభవార్త సార్, సువార్త అంటే ఏంటట? ఇంకొక ఆయన సత్యవార్త సార్, ఇంకొక ఆయన ఇలాగ రకరకాల శుభవార్త, సత్యవార్త, మంచి వార్త, గొప్ప వార్త, అనంత వార్త, అద్భుత వార్త, ఇలా చెప్తాగా ఆ పదం అర్థం చెబుతున్నారు. అప్పుడు నేను ప్రశ్న వేసేవాడిని వాళ్ళకి, ఏమని? అనంత వార్త అంటే ఏంటి బ్రదర్?
అద్భుత వార్త అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి భావం ఏంటి చెప్పమంటే, మా ఇంట్లో ఇవాళ ఫంక్షన్ బ్రదర్ అంటే ఏ ఫంక్షన్ ఏంటి కథ అని అడుగుతాం కదా. ఫంక్షన్ బ్రదర్ అంటే కుదరదు, ఆ ఫంక్షన్ యొక్క వాల్యూ చెప్పాలి కదా పలాని అని. సువార్త అంటే ఏంటి బ్రదర్ అంటే అబ్బా అద్భుత వార్త అండి, శుభవార్త అండి అంటే అది దానికి అర్థం లేని సంభాషణ. సువార్త అనగానేమి ఎవరు చెప్పాలి? మరి దేవుడే చెప్పాలి, మనకు తెలియదు. దేవుడు ఎంత అద్భుతంగా చెప్తాడో చూద్దాం. సువార్త అంటే ఏంటో ముందు మనకు తెలియాలి. ఏది పడితే అది చెప్తే సువార్త కాదు. సమాజంలో ఏది పడితే అది చెప్తే సువార్త కాదు. కొరింథీ మొదటి పత్రిక సువార్త అనగానేమి, అది క్వశ్చన్, దానికి ఆన్సర్. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం, లేదా 1 నుంచి చదవండి, ప్రాబ్లం ఏం లేదు. కాస్త టైం తీసుకుందాం ఎక్కువగా ఇవాళ. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త అంటే పౌలు గారు ముందుగా ఒక సువార్తను ప్రకటించాడు సహోదరులకి. ఇంకా మరలా మీకు అదే మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను, తెలియజేస్తున్నాను. మీరు నేను ప్రకటించినప్పుడు దాన్ని అంగీకరించారు, అప్పటి నుండి మీరు అలా నిలిచిపోయారు, ఆ సువార్తలో నిలిచిపోయారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్తను మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా చేపట్టిన ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందుదురు. అంటే సువార్తలో కూడా ఏదో ఉంది, ఒక ఆత్మ రక్షణ పొందడానికి సంబంధించిన విషయం సువార్త అంటే. చూసారా, ఇంతవరకు సువార్త అంటే ఏంటో చెప్పలేదు, దాని పరిపూర్ణమైన డెఫినేషన్ చెప్పలేదు. ఇంకా సువార్త అంటే చాలా మంది బయటికి వెళ్ళిపోయి బ్రదర్ యేసుప్రభువు నమ్ముకోండి మీకు అద్భుతం జరుగుతుంది అంటారు. యేసుప్రభువు నమ్ముకుంటే అద్భుతం జరిగితే ఏంటి? యేసుప్రభువు నమ్ముకోండి ఉద్యోగం వస్తుంది, యేసుప్రభువు నమ్ముకోండి పిల్లలు పుడతారు, యేసుప్రభువు నమ్ముకోండి ఆస్తులు కలిసి వస్తాయి, యేసుప్రభువు నమ్ముకోండి నీ రోగం మాయమైపోద్ది, యేసుప్రభువు నమ్ముకోండి నీకు గొడ్డు గోద కలిసి వస్తుంది. దీన్ని సువార్త అంటారా లేకపోతే అశుభవార్త అంటారా? ఎందుకో తెలుసా, లోకాన్ని చూపిస్తున్నాం యేసుప్రభువుని నమ్ముట, ప్రకృతిని పరిచయం చేస్తున్నాం యేసుప్రభువుని నమ్ముకోమని. యేసుప్రభువుని నమ్ముకుంటే అక్కడ సువార్త వలన ఏమొస్తుందట? ఈ సువార్త వలననే మీరు రక్షింపబడాలి. రక్షింపబడటం అంటే ₹1 రావడమా? ₹1 వచ్చిన వాళ్ళు రక్షింపబడతారా? ఆస్తి పెరిగితే రక్షింపబడతారా? యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగులు బాగు చేశాడు, వాళ్ళు వెళ్ళిపోయారు, వెనక ఒకడు వచ్చాడు, 9 మంది గైఫ్. రక్షింపబడ్డారా? రక్షణ వేరు, స్వస్థత వేరు. ఇప్పుడు ప్రపంచానికి స్వస్థతను చూపించి సువార్తను ప్రకటిస్తున్నారు, రక్షణ అనే విషయానికి అర్థం లేకుండా పక్కన పెట్టేశారు. రక్షణ లేకపోతే మనిషి ఆత్మ నిరంతరమైనటువంటి అగ్నిగుండానికి ఆగుతైపోద్ది. స్వస్థత వస్తే ఈ 60 సంవత్సరాల్లో ఏమైనా కాసేపు కూసేపు ఆనందపడుతుంది, ఆ తర్వాత మరలా నరకానికి వెళ్తాడు. అలాగని స్వస్థపరిస్తే దేవుడు గొప్పతనం, అది ఓకే, దేవుడి చిత్తం. స్వస్థపరిస్తే ప్రాబ్లం అని నేను అన్నాను, కానీ సువార్తకి మీనింగ్ అది కాదు. సువార్త అనగానేమి ఇంకా మనం అర్థం చేసుకోలేదు, ఇంకా చెప్పలేదు. ఇక్కడ సువార్త అనగానేమి ఇంకా ఆన్సర్ రాలేదు, క్వశ్చన్ అలాగే ఉంది. దీని గురించి ఎందుకండి అపవాద ఆయుష్ చెప్తాను అన్నారు కదా అంటే, దీనికి దానికే ఉంది అసలైనటువంటి లింక్. ఇది మీకు తెలిస్తే అపవాద ఆయుష్ కరెక్ట్గా పడుతుంది మీకు, ఇది తెలియకపోతే అపవాద ఆయుష్ అర్థం కాదు. ఇక్కడ సందర్భాన్ని మరొకసారి చదువుదాం, ఆ తర్వాత బిట్టు చదవండి. తర్వాత బిట్టు ఇప్పుడు చెప్తున్నాడు పౌలు గారు, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనములయందు లేఖనముల ప్రకారము. బాగా పాయింట్అవుట్ చేసుకోవాలి ఈ విషయాన్ని. లేఖనముల ప్రకారము
క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి నుండి మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది ఎరుగని వాడు పరలోకం వెళ్ళడు. ఎలా ఎరగాలట? ఇది లేఖనముల ప్రకారం. లేఖనం అంటే లేఖనం అంటే మళ్ళీ మనం నోటితో ఏం చెప్పొద్దు, బైబిల్ అడుగుదాం. లేఖనం అనగా ఏమి అని మీరు బైబిల్ అడిగితే సూపర్ ఆన్సర్ ఇస్తుందండి బైబిల్. పేతురు 2వ పత్రిక. మనం ఎక్కడికి వెళ్ళొద్దండి, ఏది అయినా సరే బైబిల్లో ఉంటుంది మీకు. అదే మనం తీసుకోవాల్సినటువంటి అతి జాగ్రత్త. లేఖనం అంటే ఏంటో మనం చెప్తే దానికి అర్థం కరెక్ట్గా ఉండదు. 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు, 2 వచనాలు కంప్లీట్ గా చదవండి. ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో అంటే మనకు ఎలాంటి గ్రహింపు ఉండాలంటే బండ గుర్తుండాలి. ఒకటి ఏంటది? ఎవడైనా ఊహతో ఒకడు మాట్లాడితే అది లేఖనములో ఉండదు. ఎవరైనా ఊహతో ఏదైనా చెప్పారనుకో అది దేవుని లేఖనాలలో ఉండదు. అది లేఖనము ఒకని ఊహను బట్టి చెప్పుట వలన ఏ ప్రవచనము పుట్టదు అని మొదట గ్రహించుకోవాలి. క్రైస్తవుడైన వాడికి, బైబిల్ తెలుసుకోవాల్సిన వాడికి ఇది ప్రాముఖ్యమైన అంశం. ఏది పడితే అది చెప్తే వినకూడదు. బైబిల్ ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళండి, టైం పాస్ చేసేసి వెళ్ళండి, ఆనందపరిచాడండి, కథ చెప్పాడండి, కవించాడండి, అబ్బా ఎంత అద్భుతంగా చెప్పాడండి, ఆ పెట్ట కథలు బాగున్నాయండి అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే లేఖనం ఎలా పుట్టింది? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టలేదు. అంటే ఊహను బట్టి చెప్పకూడదు. ఇప్పుడు లేఖనం ఊహలతో చెప్పకూడదు. యేసు ప్రభువు అండి చనిపోయాడండి, సమాజం తిరిగి ఊహలతో చెప్పకూడదు. లేఖనాన్ని ముందు పెట్టి కాదనే వారిని అవునని ఒప్పించి లేఖన ప్రకారం క్రీస్తు మరణించి అని చెప్పాలి. క్రీస్తు మరణించిన సంగతి మనకు తెలుసా? ఎవరికి తెలుసు? లేఖనానికి తెలుసు. లేఖన ప్రకారంగా ప్రవచనాన్ని చెప్పగలగాలి మనం. ప్రవచనానుసారంగా ఆయన మరణించాడు. ఆయన ప్రవచనానుసారంగా ఆయన సమాధి చేయబడ్డాడు. ప్రవచనానుసారంగా తిరిగి లేపబడ్డాడు. మరి ప్రవచనం ఎలా పుట్టింది? లేఖనము ఎలా పుట్టింది అంటే లేఖనములో ఏ ప్రవచనము కూడా ఎవ్వరి మనుషుల ఊహను బట్టి పుట్టలేదు. అంటే బైబిల్ గ్రంథాన్ని బోధించేటప్పుడు ఊహలతో చెప్పడానికి వీల్లేదు. సువార్త ప్రకటించేటప్పుడు అస్సలు ఊహలు చెప్పడానికి వీల్లేదు. కానీ ప్రపంచం ఎలా ఉందో తెలుసా అండి? అన్ని ఊహలే, అన్ని ఊహలే. ఎంత చక్కటి మాట రాస్తారు చూడండి. అదే పేతురు పత్రికలో, ఇంకా పూర్తి కాలేదు అక్కడ, నేను అంశానికి పూర్తి చేయలేదు. అక్కడ అదే పేతురు పత్రికలో కొద్దిగా పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. మనం ఏమొచ్చాం? 16 చదవండి. ఎలయనగా చమత్కారం. చూసారా ఇవాళ ప్రపంచంలో ఎలా ఉందంటే బోధంతా చమత్కారం. అవతలడు బుర్రంతా గీకేస్తాడు, ఏముండదు సబ్జెక్టు. కథలన్నీ చెప్పేస్తాడు, ఎక్కడెక్కడదో స్టోరీలు చెప్తాడు, ఎక్కడెక్కడదో పిటకథలు చెప్తాడు. మన జుట్టు ఊడిపోయేదాకా వింటాం, కానీ ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా కూడా వాడికి ఏం అర్థం కాదు. అదే పేతురు గారు డైరెక్ట్ చెప్తున్నాడు చూడండి. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన వచ్చిన సంగతిని మేము మీకు తెలుపలేదు. చూసారా ఎలా చెప్తున్నారు ఈ అపోస్తుల బోధ? మేము అలా తెలుపలేదు. చమత్కారాలు, ఏదో కథలు చెప్పటం, కల్పితాలు చెప్పటం మా వల్ల కాలేదు, మేము చేయలేదు అలాంటివి. అందుకే లేఖనముల ప్రకారము ప్రవచనం ఎలా పుట్టిందట? లేఖనములో ఎవడైనా ఊహతో చెప్పితే ప్రవచనం పుట్టదు. ఒకని ఊహను బట్టి ఏ ప్రవచనము పుట్టదని మొదట మీరు గ్రహించుకొనవలెను. ఇంకా ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి, మనుషుని ఇచ్చ అంటే కోరిక, మనుషుని ఆలోచన, మనిషి తత్వం,
మనిషి మాటలను బట్టి ప్రవచనాలు కొట్టలేదు. మరి ప్రవచనం ఎత్తుకున్నప్పుడు మనిషి ఎలా మాట్లాడాలి? మనిషి మాటలతో మాట్లాడకూడదు. మనిషి తన ఆలోచనలు చొప్పించకూడదు, తన జ్ఞానాన్ని ప్రవేశపెట్టకూడదు. చూసారా ఎంత కఠినంగా ఉందో వాక్యం? అలా బోధ చేయాలి మనం. అలా బోధ చేసినప్పుడు నీ దగ్గర ఉన్న 1 ఆత్మ 100 ఆత్మల 1000 ఆత్మల పక్క పరలోకం. అన్ని ఊహలు, కల్పితాలు, కట్టుకథలు, పిట్టకథలు చెప్పేసాం అనుకోండి, ఏంటి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళందరినీ తిన్నగా కట్టకట్టి ఎవరికి ఇస్తాం? సాతానా వచ్చేవా మింగేసే మావని, నన్ను కూడా మింగేసే, ఎందుకంటే నాకు కూడా మింగే అవకాశం ఉంది. సాతాను చాలా డేంజర్. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఒక భయంకరమైనటువంటి దుష్ట శక్తి అది. అనేక మందిని మింగేస్తుంది. వీళ్ళరా ఇగో ఇంకొక మాటను చూడండి, 21వ వచనం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషులు ఇచ్చిన బట్టి కలుగలేదు, గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే దేవుడే మాట్లాడాడు. దేవుడి మాటలుగానే చెప్పాలి. ఇంకా మన కల్పితం ఎందుకు? ఇంకా అందులో దానికి ఏంటి మసిపూసి మారిగా చేయాల్సినంత అవసరం లేదే. ఉన్నది ఉన్నట్టుగా ముందు పెడితే ఆశ్చర్యపోతారు. మరి సాతాను ఆయుష్ ఎలా దొరుకుతుంది మనకి? ఇప్పుడు సాతాను ఆయుష్ మనిషికి తెలుసా? ఇప్పుడు మనిషి ఊహను బట్టి చెప్తే సాతాను ఆయుష్ చెప్పగలమా? సాతాను పుట్టుక చెప్పగలమా? సత్తుపల్లిలో మీటింగ్లో సాతాను పుట్టుక చెప్పితే అట్లా ఆగిపోయారు మనుషులు 2 రోజులు. దయ్యం పుట్టుక అనే టాపిక్ మాట్లాడాను. దాని పుట్టుకని చెప్పాలన్నా, దాని ఆయుష్యం చెప్పాలన్నా దేవుడు చెప్పాలి. మనుషులు ఎవరు చెప్తారు? అయితే దేవుడు ఎందుకు చెప్తున్నాడు ఇప్పుడు ఈ లేఖనాలన్నింటినీ మనం ఆలోచింపజేస్తున్నాడు? ఎందుకంటే ప్రియులరా, మనుషుని ఇచ్చని బట్టి ఎప్పుడు కూడా లేఖనాన్ని దేవుడు మనకివ్వలేదు. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇప్పుడు ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి సాతాను యొక్క ఆయుష్ సంగతి ఏంటి? సువార్త అనగా ఏమో మీకు అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. లేఖనముల ప్రకారం, లేఖనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం లేఖనముల ప్రకారం ఆయన మరణించాడు. మన నోటి మాట అవసరం లేదు. ఎక్కడైతే ఆయన మరణానికి సంబంధించిన లేఖనాలు ఉన్నాయో తీస్తే ఆ రహస్యం అంతా వచ్చేస్తుంది, ఎలా మరణించాడు. సమాధి చేయబడ్డాడు. ఎక్కడెక్కడైతే సమాధిని గురించినటువంటి లేఖనాలు ఉన్నాయో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం 66 పుస్తకాలు, ప్రకటన గ్రంథం 22 చివరి వచనం వరకు అందులో ఉంటాయి లేఖనాలు. యేసు పుట్టుక ఎలాగా, యేసు మరణం ఎలాగా, యేసు తిరిగి సమాధి చేయబడి తిరిగి లేచింది ఎలాగా, దాన్ని క్రోడీకరించి ప్రపంచానికి సువార్త చెప్పాలి. ఈ మధ్య సువార్తకి వెళ్ళిపోతారు చాలా మంది. ఏం చేశారంటే ఏం చేయలేదు. ఏమనుకోకండి, నేను విమర్శ చేయటం లేదు. ఒక వ్యక్తి సత్యం చెప్తే నేను పాదాలు కడుగుతాను, నాకేం అభ్యంతరం లేదు. ఎవరైనా అతను పేదవాడు దాన్ని కూడా అవి పట్టించుకుంది. కానీ ప్రపంచంలో ఎలాగెళ్ళిపోతుందంటే, ఇగో యేసుప్రభువుని నమ్ముకో నీకు అన్ని కలిసి వస్తాయి. ఒక ఆయన సువార్తకి యేసుప్రభువుని నమ్ముకుంటే నువ్వు బాగుపడతావు, లేకపోతే బాగుపడవు. ఓకే, మంచిదే, నీకు అంతవరకు తెలిసింది. కానీ అది బైబిల్లో లేదు. అది బైబిల్లో లేదు. నెక్స్ట్ ఇంకొకరు సువార్త ప్రకటించబోయా బాబు అంటే మూటలు తీసుకెళ్ళిపోయి అందరికి మూటలు పంచుతున్నాడు, బట్టలు పంచుతున్నాడు, దుప్పట్లు పంచుతున్నాడు, సోషల్ వర్క్ చేస్తున్నాడు. సోషల్ వర్క్ వేరు, సువార్త వేరు. సోషల్ వర్క్ చేద్దని నేను అంటలేదు. లేనివాడికి ఆహారం పెట్టు, బట్టలు లేనివాడికి బట్టలు, కానీ అది సువార్త కాదు. ఇంకోటి ఇచ్చిన తర్వాత ఫోకస్ చేసుకుంటున్నాడు. నువ్వు కుడి చేతితో ఇచ్చిన ధర్మం ఎడం చేతికి మరి ఏంటి ఫోకస్ ఏంటి? అందరం చేస్తాం. క్రైస్తవుడు అయిన వాడు ఖచ్చితంగా ఏదో ఒక ధర్మం చేస్తాడు. కనీసం ఇప్పుడు ఇక్కడ గిజ్జలనే ఎత్తాడు ఎవరికొకరికి. కానీ ఈ చేతితో వేసింది ఈ చేతికి తెలియకూడదు. ఈ చేతికే తెలియకూడదు అంటే అనుకుంటే పెద్ద పెద్ద పోస్టర్స్ వెలిసిపోతే ఎలాగా? అంటే సువార్తకు అర్థం తెలియని అనేక మంది సువార్తను
సరి అయిన రీతిలో సత్యమైన సువార్త ప్రకటించడం లేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. నాకు ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సువార్త ప్రకటింపబడితే ఏమొస్తుందని చెప్పాను మీకు? అంతం వస్తుంది. ఓకే కదా? ఒకటి. సువార్త ప్రకటింపబడితే మరి ప్రకటించిన మనకేం లాభం? మనకేదో ఉంది, గొప్పదే గిఫ్ట్ ఉంటుంది కదా. ప్రకటింపకపోయిన ఎడల శ్రమ. మీకు తెలిసిందే కదా, కొరింథీయులో పౌలు గారు చెప్తున్నాడు, నేను సువార్త ప్రకటించిన ఎడల నాకు జీతము దొరుకును, ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అంటే ప్రకటిస్తే ఏం దొరుకుతుంది? జీతం ఉంది. ఏమిటా జీతం? మహాలోకంలో మహాజీవితం. ప్రకటింపకపోతే ఏముంది? శ్రమ. అంటే ఎక్కడ ఉంటుంది? నరకం. పౌలు గారికి అర్థమైపోయింది, అమ్మో నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఆయన బయలుదేరాడు, మరణ సమాధి పునరుద్ధానాలను లేఖనముల ప్రకారము నేను మీకు ప్రకటించి తిని, అదే మరలా నేను మరొక్కసారి ప్రకటిస్తున్నాను అని మొదలుపెట్టాడు. చూసారా? సువార్త అనేది ఒక ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే ప్రపంచాన్ని రక్షించేది. ఎవరి నోట్లో నుంచి రక్షించేది? దెయ్యపు శక్తి కబంధ హస్తాల్లో నుంచి రక్షించేది. ఒక మహా దుష్ట శక్తి చేతుల్లో నుంచి ఒక ఆత్మను రక్షించేది. అది సువార్త. ఎందుకు ఈ సువార్త ప్రకటించమన్నాడు? దెయ్యానికి ఉన్న సువార్తకి ఏంటి సంబంధం? ఇంకా మనం దాని ఆయుష్కారాన్ని మనం ఇంకా పరిగణలో తీసుకోలేదు కదా. మనం ఒక్కసారి దాని ఆయుష్కారాన్ని పరిగణలో తీసుకుందాం. ఏమండి? ముందుకెళ్దాం. సువార్త ఇది సత్యమైనదని మనం గ్రహించినప్పుడు దేవుడు మనతో ఇంకో మాట చెప్పాడు, దీనికి వ్యతిరేకమైన సువార్త కూడా ప్రపంచంలో ఉంది. ప్రపంచంలో ఏముందట? దీనికి వ్యతిరేకమైన సువార్త ఉంది. కొద్దిగా ఓపిక పట్టాలి ఇక్కడ. మనం సువార్త ప్రకటింపబడుతుంది ప్రపంచంలో. ప్రకటింపబడుతుందా లేదా? టీవీల్లో, రేడియోల్లో, వాట్సాప్లో, మీడియా మొత్తం ఎక్కడ చూసినా సువార్త ఎక్కడ చూసినా కానీ ప్రబలిపోతుందా లేదా? యేసు ప్రభు పేరు తెలియని వారు ఎక్కడైనా కనపడ్డట్టుగా ఉందా మీకు? ఉంటే ఎక్కడో ఏమైనా కొద్దిగా ఉందేమో కానీ మొత్తానికైతే మ్యాక్సిమం అన్ని దేశాలు కవర్ అయిపోతున్నాయా లేవా? ఈ మీడియా వచ్చింది కదండి, టోటల్ కవర్ అయిపోతుంది. ఇప్పుడు సువార్త ప్రకటింపబడిందా పడలేదా? పడిందా? మరి అంతం రాలేదు. అంతం రాలేదంటే సువార్త ఇంకా ప్రకటింపబడలేదు. ఒకవేళ ప్రకటించినా సువార్త ప్రకటించారా, లేకపోతే సువార్త పేరు మీదే మరి ఏదైనా ప్రకటించారా? అపోస్తులుడు పౌలు గారి మాట చెప్తున్నాడు మనం గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అని పౌలు గారు అంటున్నారు. పౌలు గారు సువార్త ప్రకటిస్తే క్రీస్తు తట్టుకు తిరిగారు. క్రీస్తు కృపను బట్టి పిలవగానే క్రీస్తు తట్టుకు వచ్చినటువంటి ఆ ప్రజలు, గలతీ ప్రజలు, పౌలు గారి సువార్తను విని దేవుని క్రీస్తును నమ్మిన వారు భిన్నమైన సువార్త తట్టుకు వెళ్ళిపోయారట. ఎక్కడికి వెళ్ళిపోయారు? భిన్నమైన సువార్త తట్టు. ఆలోచించండి, భిన్నమైందంటే దేవుని సువార్తకు వ్యతిరేకమైనది. దేవుని సువార్తకు వ్యతిరేకమైన, సత్యానికి భిన్నమైనది, అసత్యం. భిన్నమైన సువార్త తట్టుకు వెళ్ళిపోయారట. ఎంతమంది? పౌలు గారే ప్రకటన చేసి సత్యమందు స్థిరపరిస్తే ఆ సువార్తను విడిచిపెట్టి వీరు ఎక్కడికి వెళ్ళిపోయారట? భిన్నమైన సువార్త. అలాగే వెళ్ళిపోయారండి. అలాగే ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? అంటే భిన్నమైన సువార్త అంత ఈజీగా ఉంటుంది అన్నమాట. సత్య సువార్త ఎలా ఉంటుంది? చాలా పరలోకం వెళ్ళాలి కదా. పరలోకం ఎన్నో శ్రమలు అనుభవించి మనము పరలోకము వెళ్ళాలి అన్నాడు పేతురు. అనేక శ్రమలను అనుభవించి మనము పరలోకము వెళ్ళాలి. భిన్నమైన సువార్త ఎలా ఉంటుంది?
యేసుప్రభు నమ్ముకోండి, ఏం పర్వాలేదు, అన్నీ కలిసి వస్తాయి, మీరు హ్యాపీగా బతకండి, హ్యాపీగా బతకండి, హ్యాపీగా బతకండి. శ్రమ అవసరం లేదు, అక్కడికక్కడే ఉంటుందండి. కానీ కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం. చూడండి, ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలో సువార్త ప్రకటింపబడుతుంటే ఇంకా అంతము రాలేదంటే ఈ ప్రకటింపబడేటటువంటి సువార్త అంతా ఏంటి? ఆలోచించండి. సువార్త అంటే మీకు అర్థమైపోయింది కదా. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము తిరిగి 3వ దినమున లేపబడేది. అంటే లేఖనాల ప్రకారంగా ఈ విషయాన్ని ఉద్ఘాటించి బోధించాలి ప్రపంచంలో. ఈ మాటల వలన రక్షింపబడతారు. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట వినుట క్రీస్తుని గూర్చినటువంటి మాట వలన కలుగును. గుర్తుపెట్టుకోండి, అందులో చాలా లాజిక్ ఉంటుంది. వినుట వల్ల విశ్వాసం కలుగునని మనం తీసుకుపోయి ఏయి పడితే అవి చెప్తే విశ్వాసం రాదు. ఖచ్చితంగా క్రీస్తుని గురించిన మాటే చెప్పాలి. చూసారా? ఆలోచన చేస్తే ఆశ్చర్యపోతాం. ఇప్పుడు మనం ఈ భిన్నమైన సువార్త ప్రబలుతుంది. ఒక పక్క సత్య సువార్త వెళ్తుంది. కానీ ప్రపంచం అంతా సువార్త ప్రకటింపబడితే అంతం రావాలి. అంతం రాలేదు అంటే ఇంకా సువార్త ప్రకటింపబడలేదు. అయితే ప్రపంచానికి సువార్త ప్రకటింపబడాలంటే బయటికి ఎవరు వెళ్ళాలి? విశ్వాసులు వెళ్ళొద్దా? సేవకులు వెళ్ళొద్దా? సంఘం వెళ్ళొద్దా? అలాగని మనం అనుకున్నప్పుడు ప్రపంచంలో ఇప్పుడున్న జనాభా సాంద్రత ఎంత? 800 కోట్లు. అదే కదండి. అలాగనుకోండి. లేకపోతే మనకు లెక్కలు ఈజీగా తెలిసిపోవడం కోసం మనం ఒక 600 కోట్లు వేసుకున్నాం. 900 కోట్లే అయ్యా, 900 సరే, 900 కోట్లు మన పాస్టర్ గారి యొక్క మాట ప్రకారంగా మనం 900 కోట్ల మంది ప్రజలు ఈ భూమి మీద ప్రతి దేశంలో 256 దేశాల్లో ఉన్నారు. 6 నేల మీద ఉన్న వాళ్ళు 900. ఇంచుమించు క్రైస్తవులు నాకు తెలిసి 300 కోట్ల మంది క్రైస్తవులు పైనే ఉంటారు. ఒక 300 కోట్ల మంది తీసుకుంటారు. 300 కోట్ల మంది క్రైస్తవులు ఉంటే మిగిలిన వారు 600 కోట్ల మంది. అంతే కదండి, 600 కోట్ల మంది. ఈ 300 కోట్ల మంది నిజంగా క్రైస్తవులయ్యే సువార్త ప్రకటించడానికి ఒక్కసారి విజృంభిస్తే 600 కోట్ల మందికి సువార్త చెప్పడానికి వెళ్తే మనిషికి ఎంతమంది వస్తారో ఒకసారి ఆలోచించండి. అంతే వస్తారా? 2. మనిషికి 2 వస్తే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మై ప్రకటింపబడుననే దేవుని మాట సక్సెస్ అవ్వాలంటే ఈ 300 కోట్ల మంది బయలుదేరి ఈ 600 కోట్ల మందిని పట్టుకోవాలి. మనిషికి 2 పంచుకుంటే క్రీస్తు సువార్త ఎంత టైములో ఎన్ని రోజుల్లో చేయొచ్చు? అయ్యా, అయ్యగారు కరెక్ట్ చెప్పారు. 1 రోజు కూడా పట్టదంట. అంతే కదా, 1 రోజు కూడా పట్టదు. ప్రభువైన యేసుక్రీస్తు గారు ఏమన్నారు వెళ్ళేటప్పుడు? ఇదిగో నేను త్వరగా అన్నాడు. త్వరగా అంటే ఎంత టైం అండి? ప్రకటన గ్రంథంలో 22:7 మాట్లాడతాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. త్వరగా వచ్చుతున్నానంటే అర్థం ఏంటి? ఎంత టైము? మీరు ఇప్పుడు బయలుదేరి నేను ఇప్పుడే వస్తాను అని ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు అనుకోండి. మీ మిస్సెస్ ఏమంటారు? త్వరగా అంటే ఇదేనా అని ముసలిది అయిపోయింది. అవునా కదా? యేసు ప్రభు వెళ్ళిపోయి ఇప్పుడు 2000 సంవత్సరాల దగ్గరకు వచ్చేసింది కదా. త్వరగా వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఆ మాటను మనం పట్టుకుంటే త్వరగా వచ్చుతున్నాను అన్నాడు. చూద్దాం, చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనము. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. చాలు, త్వరగా వస్తున్నానని వెళ్ళిపోయినటువంటి యేసు ప్రభు రావడానికి 2000 సంవత్సరాలు అయిపోతుంటే దగ్గరకు వస్తుంటే
ఇంకా రాలేదు అంటే అర్థం ఏంటి? సువార్త ప్రకటన జరగట్లేదు. మరి అందరూ ఏం చేస్తున్నారు? ప్రభు నమ్ముకుంటున్నారు, కానీ ప్రభు కార్యములు చేయటం లేదు. ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు తప్ప ఆయన చెప్పిన పని చేయటం లేదు. ఆయన చెప్పిన పని ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సంఘం ఏమనుకుంటుందంటే మా పాస్టర్ గారు చూసుకుంటారు ఆ పని. పాస్టర్ గారు కూడా ఏమనుకుంటున్నారు? మా వాళ్ళు ఎవరు సువార్తకు బయటకు వద్దలే, నేను ఒక్కరిని నిలొస్తానులే. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యం అంతా ఈ లోకానికి ఒక రోజులో వస్తుంది. అంతం వచ్చిన తర్వాత జరిగేది ఏంటో మీకు చెప్తాను. ఇప్పుడు ఒక రోజులో అంతం వస్తుంది అనుకుందాం. అంతం వస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం ఒకసారి. అంతం రాకపోవడానికి గల కారణం ఏంటి? అంతం వస్తే ఏం జరుగుతుంది? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం 4 నుంచి 8 వరకు. ఏది దేవుడు అనుకుంటున్నావు? 2వ పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో. ఈ 2 ఆన్సర్లు నాకు చెప్పండి. ఏది దేవుడు అనబడాలి? ఏది దేవుడు అనబడాలి? వాక్యము. మీకు చెప్పాను కదా ఇందాక, 1:1 యోహాను. వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడు అనబడాలి. ఇప్పుడు ప్రపంచానికి వాక్యము దేవుడై ఉండెను. ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు అంటే ఏది దేవుడై ఏది పూజింపబడాలో దానంతటికి పైగా వాడు అంటే దయ్యము తనను తానే హెచ్చించుకొనుచు నేనే దేవుడనని తానే దేవుడనని తాను కనపరుచుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని చూడనివ్వట్లేదు ప్రపంచం. ప్రపంచాన్ని ఏం చేస్తున్నాడు సాతానుగాడు? దేవుణ్ణి చూసే కన్ను తీసేశాడు. నేనే దేవుని రా భక్త, నేనే దేవుణ్ణి అంటున్నాడు. తానే దేవుడనని తనను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చున్నాడు. వాడు ఆలయంలో వాడు కూర్చున్నాడండి. ఆరాధన ఎవరికి? ఆలయంలో ఎవరున్నారు? ఆలయం అంటే ఇది అనుకోకండి, ఇది ఆలయం కాదు. ఇది మీరు ఫిక్స్ అయిపోవాలి. మనం మనుషుల చేతులతో కట్టిన గోడలు దేవుని ఆలయాలు కావు. హస్తకృత ఆలయాలలో దేవుడు నివసింపడు. ఇందులో ఉండడు దేవుడు. ఆయనకి ఇందులో ఏం పని? ఆయనకి ఇందులో ఏం పని? ఆడ కూర్చుంటాడు మనందరూ వెళ్ళిపోయినాక. మరి దేవుని ఆలయం ఏదో దెయ్యానికి తెలిసిపోయింది. ఈనాటి ప్రపంచ క్రైస్తవులు అనేకులకు తెలియలేదు. అందరూ దేవుని ఆలయం ఇది అనుకుంటున్నారు. దెయ్యానికి దేవుని ఆలయం ఏదో పర్ఫెక్ట్ గా తెలిసింది. అదే చేసింది. ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడాలో దానంతటిని ఎదిరించుచు దేవుని ఆలయంలో కూర్చుంది. ఎందుకు దేవుని ఆలయం ఏది? కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 3వ అధ్యాయం 16వ వచనం. మీరు చూసారా? మీరెవరట? మీరు దేవుని ఆలయం అయితే మరి దీన్ని ఎందుకు దేవుని ఆలయం అని చెప్తున్నారు? అంటే పర్ఫెక్ట్ గా మనం లేవన్నమాట. ఎక్కడో దెబ్బతీస్తుంది మనల్ని దెయ్యం. సాతాను సింహాసనం ఇక్కడ ఉంది కాబట్టి, తన రాజ్యం ఉంది కాబట్టి, తన పవర్ వినియోగించబడుతుంది. మన బుర్రల్ని తొలిచేస్తుంది, మనల్ని దేవుడికి పనికి రాకుండా చేస్తుంది. ఇదిగో అది దేవాలయం రా బాబు, సిలువ ఉంటది, గంట ఉంటది, అక్కడ ఒక యేసు ప్రభు బొమ్మ ఉంటది, అవన్నీ చూసుకొని నువ్వు మురిసిపో అంటుంది. ఇందుకు దేవుని ఆలయం ఏదో ఎవరికి తెలిసిపోయింది? సాతాను. మరి మీకు ఇప్పుడు తెలిసిందా దేవుని ఆలయం ఏది? చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో ఉండాలని నివసించుచున్నాడనియు. నేను మర్చిపోయారు, అందరూ ప్రశ్నించారు కదా.
అందరూ మర్చిపోయారు. పెద్ద పెద్ద మహామహులు మర్చిపోయారు. దేశంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన వేలాది కోట్లాది ప్రజల్ని పరిపాలిస్తున్నటువంటి శావులు కూడా మర్చిపోయారు. ఏది దేవుని ఆలయం. దయ్యం పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేసింది ఏది దేవుని ఆలయం. ఎక్కడ కూర్చుందట వచ్చి ఏది దేవుడు అనబడనో ఏది పూజింపబడాలో అంతటి పక్కకు దోసేది. తీసేయి వెళ్ళిపోయింది. లోపల కూర్చుంది, నేనే దేవుణ్ణి. ఇక ఆరాధన చేసుకో, ఎవరికి అర్పించు, ఆరాధన నాకే కదా చేసుకో. 6:19 సూపర్ ఉంటుంది అన్నమాట. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉండి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు అది వచనం. మీరు మీ సొత్తు కాదు. అసలు మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. అంటే దేవుడు ఉండటానికి విలువ పెట్టి కొనుక్కున్నటువంటి మీ దేహాలు. మీలో దేవుడు ఉంటాను అని మరీ 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 చెప్తున్నాడు, కానీ మనుషులకు తెలియటం లేదు. 18వ వచనం అక్కడే, రెండవ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడి వారు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. బా ఎంత పర్ఫెక్ట్గా ఉందండి వచనం. మరి తెలియదండి వీళ్ళందరికీ? అందరికీ తెలుసు. ఏం తెలుసు అందరికీ? ఇది దేవాలయం. దీని మీద ఉన్న మక్కువ దీని మీద లేదు ప్రజలు. దీంట్లో అన్ని పాపాలు పెట్టుకుంటున్నారు, అందుకని దేవుడు ఉండట్లేదు. దెయ్యం ఏం చేసింది? ఇదే మాకు బాగుంది, మంచి షూటబుల్ ప్లేస్ అని చెప్పి దెయ్యం వచ్చి కూర్చొని పైపెచ్చి అంటుంది నేనే దేవుడని అంటుంది. దెయ్యం అంటే మాటలు కాదు. దెయ్యం అంటేనండి అసలు దానికి ఉన్న నాలెడ్జ్ మనుషులకు లేదు. అక్కడ ఏమని రాసింది ఆయన? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని, అందుకు దేవుడు అంటే ఎవరిలో ఉంటాడంటే దేవుడు. ఎందుకు? మీరు జీవము గల దేవుని ఆలయాలు, అంతేనా కదా? ఆలయంలో ఉంటాడు దేవుడు, బయట ఉండాలా? ఆయన ఆలయంలో ఉన్నాను, ఆయన కోరిక పెట్టుకొని ఆయన ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఆలయాన్ని ఎవరికి ఇచ్చాం? మనం సాతానికి ఎందుకు ఇచ్చాం? మనకు వాక్యం తెలియదు కదా. వాక్యం తెలిస్తే సాతాను ఉండడు. వాక్యం తెలియదు, మంచి పాట పాడతావు, మంచి ప్రార్థన చేస్తావు, ఇంకేమైనా ఉంటాయా? చర్చిలో మంచి కానుకలు ఇస్తావు, ఆరాధన అన్నీ చేస్తావు, లాస్ట్కి ఏమి రాదయ్యా అంటే వాక్యం గురించి పట్టించుకోడు. వాక్యం నిద్ర వచ్చేస్తాం. కరెక్ట్గా చూడండి, పాస్టర్ గారు వాక్యం ప్రారంభించగానే ఎంతమంది నిద్రపోతారో చూడండి. ఎందుకు? ఇది పట్టదు. ఇది ఎందుకు పట్టదు? ఏది దేవుడు అనబడను? వాక్యం నిద్రిస్తూ ఉంటుంది. లోపల ఎవరున్నారు? వాక్యం ఎందుకురా భయపడుకో. ఇప్పటిదాకా మంచి కొట్టావా, మ్యూజిక్ కొట్టావా, ఇవి బయటకి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండొద్దు, వాడిని పంపించేస్తాను. మ్యూజిక్ కొట్టినోడు ఉంటాడండి ఎప్పుడైనా? పెద్ద సంఘాలు చూడండి, మ్యూజిక్ కొట్టినోడు అక్కడ ఉన్నాడు, ఇక వాడు బయటకు వెళ్ళిపోతాడు. ఎందుకు? కొట్టి అలసిపోయి అలసిపోయి వాడు వాక్యము దేవుడు నాకు వెళ్ళిపో. పాటలు పాడతారు, పాటలు పాడేంతసేపు అస్సలు ఆ ఫీలింగ్స్, ఈ తన్మయత్వం పరలోకంలోకి వెళ్ళిపోయినట్టే యాక్సెస్ చేసేస్తారు. పాట అయిపోయింది, వాళ్ళు వాక్యం విన్నారు. ప్రార్థన చేసినప్పుడు అబ్బా ఇంకా దేవదూత వచ్చి ప్రార్థన చేసినట్టు చేసి ఇంటికి వెళ్ళిపోయాక స్వైర విహారం. వీళ్ళకి వాక్యం వద్దు. లాస్ట్కి ఎవరికి వాక్యం కావాలి? ఎవరికి వాక్యం వద్దు. పోనీ సేవకుడు ఏమైనా వాక్యం పెడదాం, లోపల నాటుదామని చూసుకుంటాడా? పర్లేదులే, దశభాగాలు తెచ్చారా అని అడుగుతాడు. కానుకలు ఎందుకు వెళ్దామా, దేవుడు నిన్ను శిక్షిస్తాడు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అంటాడు. తీసుకో, పర్వాలేదు, పరిచర్యకు వస్తే తీసుకో, తింటానికి కష్టం వస్తే వాడుకో, తప్పలేదు. కానీ సత్యవాక్యాన్ని ఏం చేయాలి? సరిగా విభజించి మీ లోపల నాటాలి కదా. లోపల వాక్యం ఉంటే నీలోనికి దెయ్యం రాదయ్యా. దెయ్యం వచ్చేసి ఏమంటుందో చూసావా? ఎంత దజ్జాగా కూర్చుందట. అది తానే దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుందట. జస్ట్ వేసేసింది లోపల. ఇంకా ఎవడు మాట వింటాడు? వాడు ఊరికెళ్తాడు కానీ ఎవడు మాట వింటాడు? పాస్టర్ గారు మాట వింటాడా? పాస్టర్ గారు మాట ఎందుకండో? పాస్టర్ గారు వాక్యం పెట్టలే లోపల, అందుకే ఏంటో. పాస్టర్ గారు వాక్యం పెట్టాడు అనుకోండి, ఖచ్చితంగా పాస్టర్ గారు వాక్యం కోసం పాస్టర్ గారు మాట వింటాడు, దేవుడు మాట కోసం దేవుడు మాట వింటాడు. ఖచ్చితంగా వాక్యం కోసం దెయ్యాన్ని దగ్గరికి రాని.
ఇదంతా ఎందుకు చెప్తున్నాడు తెలుసా? దెయ్యం గుర్తిపుతున్నాను ఇప్పుడు మీకు. దెయ్యం ఎప్పుడు అది ఎలా సంహరింపబడాలి, ఇది ఇలా జరుగుతుండగా మనమే దెయ్యాన్నట కాపాడుతూ ఉన్నాం. మనమే దెయ్యాన్ని ఏం చేస్తున్నాం? పెంచి పోషిస్తూ. అది ఆ డైలాగ్ కొట్టాలి. వాస్తవం పెంచి పోషిస్తున్నాం. ఎలా పోషిస్తున్నాం చూడండి. ఇప్పుడు కిందికి రండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. ఏ విధము చేతనైనను ఎవడును చూసారా మోసాలు ఎలా జరిగిపోతున్నాయి. మీ డబ్బులు తీసుకొని ఎగ్గొట్టక్కర్లేదండి. మీ ఆత్మని దేవుడికి పనికిరాకుండా మోసం చేసేస్తున్నారు మిమ్మల్ని. మీరు అర్థం చేసుకోవాలి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం అంతేనా? ఏ విధము చేతనైనా ఎన్నో కథలు, డబ్బా కథలు, పిట్ట కథలు, ఊహలు, కల్పితాలు, కట్టు కథలు చెప్పి మనల్ని మోసం చేయకుండా చూసుకోవాలట. ఎవరు? మనల్ని మనమే. 4 నుంచి మనం వెళ్తున్నాం. అక్కడ కంటిన్యూ లాస్ట్ లో ఇంకను మీ యొద్దనున్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పిందని చూసుకోండి. ఇవన్నీ మీకు చెప్పాను, మీకు జ్ఞాపకం లేదా అంటే సంఘాన్ని ఎలా హెచ్చరిస్తున్నాడు తెలుసా? బీ కేర్ఫుల్ అంటున్నాడు. జాగ్రత్త, నేను జ్ఞాపకం చేశాను, మీకు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. కాగా వారు తన సొంత కాలమందు వాడు అంటే దెయ్యము తన సొంత కాలం, దానికి ఒక పీరియడ్ ఇచ్చాడు దేవుడు. ఆ పీరియడ్ లో అది బయలుపరచబడవాలని. అయితే అది బయలుపరచబడే టైముని ఏం చేస్తున్నారంటే ఎవడో ఒకటి అడ్డగిస్తున్నాడు. దాన్ని బయటికి రానివ్వట్లేదు, దాన్ని దాచిపెడుతున్నాడు. తన సొంత కాలంలో టైంకి బయటికి రావాలి అది, కానీ అది ఇంకా బయటికి రాకుండా ఎవడో దాన్ని కాపాడుతున్నాడు. అప్పుడప్పుడు మనం కూడా దొంగ స్నేహితులకు సాయం చేస్తుంటాం కదా, అలాగే. ఇంకా అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు, మీకు అర్థమైపోతుంది అన్నాడు. ఇంకా ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. అంటే ధర్మ విరోధం అంటే ఎవరు? దెయ్యము, ధర్మానికి విరోధి. ఆ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియలు అనిపిస్తుంది. అంటే పనులు జరుగుతున్నాయి. ఎలాగా? ఆరాధన అంటే ఇక వాక్యం లేదు, అవసరం లేదు. చూసారా దేవుని ఎలాగ ఆరాధించాలండి? అంతేనా? పాటలతో ఆరాధించవచ్చా? ఏమనుకోకండి, న్యాచురల్గా మాట్లాడుకుందాం. మనం ప్రభు శిష్యులం కాబట్టి న్యాచురల్గా మాట్లాడుకుందాం. సత్యం తెలుసుకుంటే మనకే మంచిది. పాటలతో దేవుని ఆరాధించవచ్చా? పాటలతో ఆరాధించేవారు ఎవరు? దేవదూత ఆరాధన ఇచ్చగలిగి. దేవుడు చెప్తున్నాడు ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నప్పుడు దేంతో ఆరాధించాలి? మనం ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. అదర్ దాన్ అది కాక ఏ ఆరాధన అయినా కూడా ఆయనకు అయిష్టంగా ఉంటుంది. దేవుని కోరిక. మనం ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, మనం కూడా నిజం తెలుసుకుంటున్నాం. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మ అంటే ఏంటో తెలియదు, సత్యం అంటే ఏంటో తెలియాలి. మనకు తెలిసినప్పుడు ఆ రెండింటితో ఆరాధిస్తాం. ఆ రెండింటితో ఆరాధించాలి అని దేవుడు పకడ్బందీగా కోరుకున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. చూసారు ఎంత పర్ఫెక్ట్ గా బైబిల్లో తన కోరికలు చెప్తున్నాడు దేవుడు. దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అంటే అర్థం ఏంటి? పక్కా. పాటలతో దేవుణ్ణి కీర్తించాలి. గుర్తుపెట్టుకోండి. అయితే పాటలతో ఏం చేయాలి? కీర్తించాలి. దేవుని కీర్తించటం వేరు, దేవుని గణపరచటం వేరు, దేవుని మహిమపరచటం వేరు, దేవుని ఆరాధించటం వేరు. ప్రతిదాన్ని కలిపేది. ఇంట్లో మనకు పప్పాలు చేసేటప్పుడు శనగపిండితో చేసేది శనగపిండితో చేయాలి, మైదా పిండితో చేసేది మైదా పిండితో చేయాలి, బియ్యం పిండితో చేసేది బియ్యం పిండితో చేయాలి. చక్కగా బాగుంటాయి పప్పలు. అన్నీ కలిపి పిసికేసి ఏదో చేసామనుకోండి తినబుద్ధి కావు. పాటలతో గాన ప్రతిగానాలు చేయాలి. ఎవరు చేశారు అలాగా? దేవదూతలు చేశారు. అందుకనే దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి అని బైబిల్ చెప్తుంది. దేవదూత ఆరాధన ఇచ్చ అంటే ఇష్టం.
అంటే పాటలతోటి దేవుని ఆరాధించేద్దాం అనుకుంటున్నారు. దెబ్బ అయిపోద్ది జీవితం. మానవ జీవితం పతనమైపోద్ది ఆ రోజు. ఏ రోజు? క్రీస్తు ముందు నిలబడినప్పుడు. ఆయన ఆరాధించమన్న పద్ధతి వేరు. నేను చెప్తాను తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్తాను మీకు ఆరాధన ఎలా చేయాలి. నేను నా నోటి మాటలు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. బైబిల్ ఉంది, మీరు చూసుకోండి. ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అలా ఉంటే యాక్సెప్ట్ చేయండి, లేకపోతే మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ ఉన్నాము ఇప్పుడు? మనం మంచి సంగతి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అక్కడి నుంచి వచ్చేసేయండి. మనం ఎక్కడ తెస్సలోనికైలో ఉన్నాం. ఉన్నాం, చదవండి. సాతానుగాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని అయితే వాడిని ఎవడో అడ్డగించుచు ఎవడు అడ్డగిస్తున్నాడో మీకు అర్థమైపోతుంది. ఎవరు అడ్డగిస్తున్నారట? ఎక్కడ కూర్చున్నాడు ఈయన? దేవుని ఆలయాల్లో కూర్చున్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చి సాతాన్ని చంపేయాలి, దాని ఆయుష్కాలాన్ని ముగింపు చేయాలి అనుకుందాం. మనం ఎక్కడున్నాం? వాడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. ముందు మనల్ని చంపితే కానీ దాన్ని చంపలేడు. అందుకని దేవుడు నిస్సహాయుడు అయిపోయింది. ఆయుధం ఉండి కూడా. ముందు ఎవరు చంపుకోవాలి? కొడుకుని చంపుకోవాలి, బిడ్డను చంపుకోవాలి. దయ్యం కారణాలు రోజులు బతికినా పర్లేదు కానీ కొడుకుని బిడ్డను చంపుకుంటాడా? ఎవరు అడ్డగిస్తున్నారు ఇప్పుడు? మనమే దానికి చక్కగా స్థావరం ఇచ్చాము. అది లోపల కూర్చుంది. ఇలా చీల్చగానే కనపడుతుంది. గుండె చీల్చగానే అంటే దాన్ని కాపాడుతున్నది ఎవరయ్యా అంటే పరోక్షంగా మనమే. అందుకే దేవుడు ఏం చేశాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరైతే నమ్ముతారో వారు బాప్తిసం పొంది రక్షణ పొందుతారో, నమ్మడానికి శిక్ష అన్నాడు. సువార్త ప్రకటింపబడినప్పుడు వాడు ఏం చేయాలంటే ఆయన మరణ సమాధి పునరుద్ధానాలు లేఖన ప్రకారం వినగానే వెంటనే సాతానుని ఇందులో నుంచి తరిమి వేసుకోవాలి. వాడు రక్షణలోనికి రావాలి. ఎవడైతే సాతాను తరిమి వేయకుండా ఉంటాడో వాడు ఒక భాగంగా మారిపోతాడు. ఈ రక్షణ పొందిన వాడు మరొక భాగంగా మారిపోతాడు. రెండు గ్రూపులుగా విభజింపబడతాయి. అప్పుడు క్రీస్తు వస్తాడు. వీళ్ళు ఉన్నప్పటికీ, వీళ్ళలో సాతాను ఉన్నప్పటికీ వీళ్ళతో కూడా దహించిన చెప్పాడు కదా రక్షణ సువార్త. వినలేదు కాబట్టి, వీరు విన్నారు కాబట్టి రక్షణ, వీరు వినలేదు కాబట్టి శిక్ష. చూసారా ఎంత ఓపెన్గా దేవుడు ఈ విషయాన్ని పట్టమేది. ఇప్పుడు కిందికి రండి, చదవండి, ముగింపు అక్కడే. ధర్మ విరోధ సంబంధమైన నియమము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి అంటే ముందు ఎవరిని తీసేయాలి? మనల్ని పక్కకి తీసేయాలి. అంటే రక్షణ పొందే వాళ్ళని పక్కకి తీయాలి. ఇక శిక్షకు పోయే వాళ్ళు వదిలిపెట్టేశారు. వీళ్ళని తీసివేసి తీసేది. చదవండి అక్కడి నుంచి. అప్పుడు ఆ ధర్మ విరోధి అప్పుడు బయటికి బహిర్గతం అవుతుంది. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత ఎవరిని? మరి ఇప్పటి వరకు ఎలగొట్టే దేయాలని పాస్టర్లు ఎలగొడుతున్నారు, బాబాలు ఎలగొడుతున్నారు. హిందూ బాబాలు, ముస్లిం బాబాలు, క్రైస్తవ బాబాలు దెయ్యాలు ఎలగొడుతున్నారుగా. మరి వీళ్ళు ఎలగొట్టేస్తున్నారు కదా, వెళ్ళిపోతున్నాయా? మరి ఏం వెళ్తున్నాయి బయటికి? భ్రమపరచు ఆత్మలు వెళ్తున్నాయి. మీకు ఈ సంగతి తెలియదు. ఇంకా అసలు క్రైస్తవ జీవితాలలో సేవకులకి చచ్చిపోయినోడు దెయ్యం అవుతాడో కూడా తెలియదు. దెయ్యాలు ఎవరో కూడా తెలియదు, కానీ దెయ్యం ఎలగొట్టేస్తారు. నేను ఎవరిని ఏమనడానికి కాదు, నిజం చెప్పడానికి మాట్లాడుతున్నాను. దెయ్యమా? మనిషి ఆత్మ దెయ్యమా? మనిషి ఆత్మ దెయ్యం అవుతుందా? ఎందుకు అవుతుంది? అది ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని దేవుని పోలిక, దేవుని స్వరూపమైన ఆత్మ భూలోకంలో దెయ్యమై తిరుగుతుందా? మరి ఎలా సార్? మరి వాళ్ళు వచ్చి పుల్లమ్మని నేనే, ఎల్లమ్మని నేనే అంటారు. ఇవన్నీ చెప్పాలంటే చాలా క్లాసులు వినాలి. బైబిల్ చెప్తుంది, అన్ని విషయాలు చెప్తుంది.
మనము ఏవో దెయ్యాలు వెళ్ళగొట్టాలని ట్రై చేస్తున్నాం తప్ప మరి యేసు వచ్చి సంహరించాల్సిన దెయ్యం ఎక్కడుంది? అది దేవుని ఆలయంలో కూర్చుంది. అంటే ఎంతమందిలో కూర్చొని ఉంటుంది? వాక్యం తెలియకపోతే పాస్టర్ గారిలో కూడా ఉంటుంది. పాస్టర్ గారు దెయ్యం వెళ్ళగొడుతూనే ఉంటాడు. ఈ పాస్టర్ గారిలో అసలైన దెయ్యం ఉంటుంది, ఒరిజినల్. అయ్యా పాస్టర్ గారు చెప్పండి. సౌలు గారికి వచ్చినట్టు కన్ఫ్యూజన్, ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేస్తుంది దెయ్యం. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత, తన ఆగమన ప్రకాశము చేత, నోటి ఊపిరి చేత దాన్ని సంహరించి తన ఆగమన ప్రకాశం అంటే రెండవ రాకడలో ఆయన వచ్చినటువంటి ఆ ప్రకాశమానమైనటువంటి ఆగమనం అంటే రాకడలో దాన్ని నాశనం చేసేస్తాడట. యేసు వచ్చినప్పుడు సాతాను నాశనం అయిపోద్దా? ఓకే. లోకం అంతం అయిపోద్దా? ఓకే. మరి భక్తుల పరిస్థితి, భక్తిహీనుల పరిస్థితి ఏంటి? దెయ్యాన్ని మూసిన వాళ్ళు. కుడి పక్కన ఉన్న వారారా, మీరు లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఆ పరలోకమును స్వతంత్రించుకోండి, రండి నాతో వచ్చేయండి వీళ్ళు క్రీస్తు వెళ్ళిపోతారు. వీళ్ళు ఎడమ చేతి ప్రక్క ఉన్న వారారా, ఇదిగో మీకోసం కాదు, సాతాను కోసం సిద్ధపరచబడినటువంటి ఆ అగ్నిగుండంలోనికి మీరు, దానికి స్థావరం ఇచ్చారు కాబట్టి వీళ్ళందరినీ ఇటు, దాని నుంచి విడుదలయ్యారు కాబట్టి వీళ్ళందరినీ ఇటు. ఈ రెండింటినీ కూడా విడగొట్టడం కోసమే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ సువార్త ప్రపంచానికి తెలియాలి. తెలిసినప్పుడు ఎవరైతే డిక్లేర్ చేసుకుంటారో, ఎవరైతే తీర్మానం చేసుకుంటారో నేను రక్షింపబడాలని, వారు రక్షణలోకి వెళ్ళిపోతారు నిత్య సుఖాలకి. ఎవరైతే ఆ పర్వాలేదులే ఏదో ఒక సువార్త వినేసి, అదే భిన్నమైన సువార్త విని సాతాను మోస్తూ సాతానుకు సిద్ధపరిచిన అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. ఎంత క్లియర్గా చూస్తారా? ఇంకొక మంచి మాట, మత్తయి సువార్త, కొరింథీ మొదటి పత్రిక చూడండి. ఫైనల్గా దగ్గరకు వచ్చాం, వెళ్ళిపోతాం కానీ. పదిహేను 24 వచ్చింది. 15:24. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన అధికారము, బలమును కొట్టివేసి తండ్రి అయిన దేవునికి రాజ్యం అంటే క్రైస్తవులు, ఒరిజినల్ క్రైస్తవులు అంటే అందరు కాదు. ఎవరైతే క్రీస్తుని గురించి పక్కా ఇన్ఫర్మేషన్ తోటి పక్కా నమ్మకున్నారో వాళ్ళు క్రైస్తవులు. ఎవరైతే క్రీస్తు పేరు పెట్టుకొని సాతాను మోస్తున్నారో వీళ్ళు దయ్యపు శిష్యులు. వీళ్ళు క్రీస్తు పేరు పెట్టుకున్నారు, వీళ్ళు క్రీస్తు పేరు పెట్టుకున్నారు కదా, వీళ్ళు కూడా దయ్యాన్ని మోసేది. భిన్నమైన సువార్త అంటే అర్థం ఏంటి? క్రీస్తు సువార్తను చెరుపగోరిన మరొక సువార్త. పేరేముంటుంది? యేసుప్రభు బోర్డే ఉంటుంది, కానీ ఇక్కడ డూప్లికేట్. ఇక్కడ యేసుప్రభు బోర్డే ఉంటుంది, ఇక్కడ ఒరిజినల్ డూప్లికేట్. తెలుసా మీకు? ఇప్పుడు ఒరిజినల్ ఎట్లా ఉంటుంది? ఎగ్జాంపుల్ చెప్తాను, డైరెక్ట్ మన లోక సంబంధమైన ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, ఏమనుకోకండి. రిన్ సబ్బు తెలుసా మీద? రిన్ ఒకప్పుడు టాప్, దానికి ఒక కొటేషన్ వచ్చేది, రిన్ తలతలలాడే మెరుపు అని, అవునా కదా? కొద్ది కాలం తర్వాత ఈ రిన్కు బదులుగా డూప్లికేట్ ఇంకోటి వచ్చింది. దాని పేరేంటి? రిమ్ వచ్చిందా రాలేదా? రిమ్ ఒరిజినల్ దీని పేరులానే ఉంటుంది, దీని కలరే ఉంటుంది, దీని లెటర్స్ లానే ఉంటాయి, అన్ని అలాగే ఉంటుంది. ఆ తలతలలాడే మెరుపు గీతలాగా ఉంటుంది, అన్నీ ఉంటాయి, మొత్తం టోటల్గా ఉంటుంది. ఇప్పుడు చదువుకోనట్టు పోతే రిమ్ ఏదో తెలియదు, రెండో క్లాస్ ఉంటాయి. అసలు నకిలీ సువార్త, భిన్నమైన సువార్త. ఇది కూడా అలాగే ఉంటుంది. యేసుప్రభు పేరు పెట్టుకునే సువార్త జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. భిన్నమైన సువార్త కూడా యేసుప్రభు పేరు పెట్టుకుని వెళ్తాడు, మరణ సమాధి పునరుద్ధానాలు ప్రకటించడు. అక్కడికి వెళ్ళేసి ఇగో యేసుప్రభు నమ్ముకో, నీకేం కావాలి చెప్పు, దుప్పటా ఇది చెప్పు అయితే. వాడు నమ్ముకోవడం ఎందుకు? దుప్పటి తీసుకోవడానికి.
ముందు మరణ సమాధి పునరుద్ధానాలు పెట్టాలి వాడికి. వాడు రక్షణ పొందాలి, బాప్తిజం పొందాలి. ఆ తర్వాత వాడికి ఆకలింది అన్నం పెట్టు, ఆహారం పెట్టు, వస్త్రం ఇవ్వు, నో ప్రాబ్లం. అవన్నీ భౌతిక పరమైనటువంటి విషయాలు. సోషల్ వర్క్ అంటారు దాన్ని, సోషల్ వర్క్. ముందు వాటికి ప్రియారిటీ ఎక్కువైపోయింది, సువార్తకు ప్రియారిటీ తగ్గిపోయింది. రిమ్ము సబ్బము కొంట మానేశాడు, అందరూ రిమ్ము సబ్బు కొనుక్కోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇది 8 రూపాయలకు వస్తుంది, అది 10 రూపాయలకు వస్తుంది, సేమ్ బొమ్మ. అలాగే బియ్యం డూప్లికేట్, బట్టలు డూప్లికేట్, మంచినీళ్ళు డూప్లికేట్, ఎవ్రీథింగ్ డూప్లికేట్ ప్రపంచంలో. సువార్త కూడా డూప్లికేట్ ఉంది ప్రియులారా. యేసుక్రీస్తు వారు చూడండి లాస్ట్లో ఎంత చక్కగా చెప్తున్నాడు. తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అంటే మీరు దేవునికి అప్పగింపబడాలి క్రీస్తు ద్వారా. ఊరికే పరలోకం రాదు, ఊరికే పరలోకం రాదు. ఇలాంటి పాఠాలు కొన్ని వందలు ఉన్నాయి, వింటే పిచ్చెత్తిపోతాయి. అప్పుడు మనం ఫిక్స్ అవుతాం. ఇంకేమంటున్నాడు? రాజ్యమును అప్పగించి అప్పుడు అంతము వచ్చును. చూసారా, యేసు రావాలంటే సువార్త ప్రకటింపబడాలి, అంతే కదా. యేసు రావాలంటే సువార్త ప్రకటింపబడాలి. సువార్త ప్రకటింపబడితే యేసు వస్తాడు, యేసు వస్తే అంతం వస్తుంది, అంతం వస్తే చదవండి, అప్పుడు అంతము వచ్చును. ప్రభు అయిన యేసు తర్వాత చదవండి. తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. 24 పర్ఫెక్ట్ చదవండి. అటు తర్వాత అంతము వచ్చును, అక్కడ నుంచి చదవండి. ఎందుకనగా అదే ఇక్కడ ఏదో మాట ఉండాలి నా మనసు. తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. ఇంకా తన శత్రువులందరినీ తన పాదముల కింద 26 వచ్చును. కడపట నశింపజేయబడు శత్రువు మరణం. ఎవరది నశింపజేయబడు శత్రువు అంటే? దయ్యానికి ఆయుష్. దానికి ఆయుష్ ఎంత దానికి తెలుసా? మరి దానికి తెలుసా? దాని టైం దానికి తెలుసు. చూపిస్తాను చూడండి బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథం 12:12. ప్రకటన 12:12. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది సాతాను తనకు సమయము కొంచెమే. ఎంతట? కొంచెమే. దానికి అర్థమైపోయింది. కొంచెం అంటే నాకు పాస్టర్ గారు ఎంత అని చెప్పారు? సువార్త ప్రకటిస్తే 1 డే అన్నారు. ఇంకా 1 అవర్లో కూడా ప్రకటిస్తే 1 అవరే. తనకు తెలుసు తన సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చాడు. తన సమయాన్ని కాపాడుకోవడానికి మీలోనికి దిగి వచ్చాడు. కాపాడుతున్నారు ప్రజలు. దాన్ని ఎవరు కాపాడుతున్నారు ఇప్పుడు? సాతాన్ని. భక్తులు కాపాడుతున్నారు, భజనలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ వాక్యాన్ని మాత్రం పట్టించుకున్నారు. సాతాను చంపాలంటే మనకేం తెలియాలి? వాక్యం. వాక్యం ఎక్కడ నాటపడాలి? లోపల. ఎందుకు నాటపడాలి? మీ ఆత్మలను రక్షించాలి. ఆత్మను రక్షించాలంటే వాక్యం ఎందుకు నాటపడాలి? వాక్యం ఎందుకు నాటపడాలి? ఆత్మలను రక్షించడానికి వాక్యమే ఎందుకు నాటపడాలి? వాక్యము దేవుడై ఉన్నాడు కాబట్టి. దేవుడు లోపలికి పోతే దెయ్యం ఉంటుందా? మరి దేవుని లోపల ఎందుకు పెట్టడం లేదు? వాక్యాన్ని ఎందుకు లోపల పెట్టడం లేదు అంటున్నానండి. చెప్పండి, వాక్యం ఎందుకు లోపల పెట్టడం లేదు? పెట్టినా భిన్నమైన వాక్యం ఎందుకు పెడుతున్నారు? సరే, వాక్యం లోపలికి వెళ్తే దయ్యం ఉండదు. వాక్యాన్ని లోపలికి పంపాలి. ఫస్ట్ లోపల నాటాలి. దేవుడు అండి చాలా ప్లాన్డ్గా అసలు ఈ ప్రపంచాన్ని సృష్టించడం వెనక కానీ, మానవులను రక్షించే పద్ధతులు కానీ చాలా ప్లాన్ ఉంది. బైబిల్ గ్రంథం చిన్న పుస్తకమే, 2 ఏళ్ల మధ్యలో ఉంటుంది. ప్రపంచానికి అందరి మహారహస్యాలు దీంట్లో ఉంటాయి. ఇప్పటివరకు ఎవరికి అర్థం కాదు. వచ్చే వారం తెలుసుకుందా దయ్యాలు ఎవరు? వారానికి ఒక్కసారి క్లాస్ తీసుకున్నాను. అదేదో ఒక రోజు ఫిక్స్ చేయి.
ఇప్పుడు మాట్లాడండి. అందరికీ చెప్పు, వచ్చినా రాకున్నా క్లాస్ పెడదాం, ఒక్కరు వచ్చినా పెడదాం, నో ప్రాబ్లం. కానీ ఒక్కటే రోజు బంద్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఆలోచనాత్మకంగా ఉంటాయి. ఒక గంట విన్న తర్వాత